హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా 1 జనవరి నుంచి 8 జనవరి మధ్యలో ఉన్నటువంటి వేరియస్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మనం చూద్దాము. సో లెట్స్ సీ ది ఫస్ట్ కరెంట్ అఫైర్ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ న్యూస్లో ఉందండి. రూల్ ఆఫ్ లా ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ అప్గ్రేడ్ అయిందన్నమాట. అంతకుముందు 79th ఉండేది, లాస్ట్ ఇయర్ 79th ర్యాంక్ ఉండేది 2021లో. ఇప్పుడు ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2022లో ఇండియా యొక్క ర్యాంక్ 77th వచ్చింది అవుట్ ఆఫ్ 140 కంట్రీస్. ఎన్ని కంట్రీస్ కండి? 140 కంట్రీస్తో, మొత్తంగా 140 కంట్రీస్కి ఏది ఇండెక్స్ ఇస్తే దాంట్లో ఇండియా యొక్క ర్యాంకు 77th ర్యాంక్ వచ్చింది. అంటే లాస్ట్ టైం అంటే 2021 రూల్ ఆఫ్ లా ఇండెక్స్ వచ్చేసి 79th ర్యాంకులో ఉంటే అప్గ్రేడ్ అవుతూ 77th పొజిషన్కి వచ్చింది. మరి ఈ రిపోర్ట్ని ఎవరిస్తారు అంటే వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వాళ్ళు ఇది యాక్చువల్గా వచ్చేసి యూఎస్ బేస్డ్ ఒక సివిల్ సొసైటీ గ్రూప్ అన్నమాట. వీళ్ళు ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ యొక్క ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దాంట్లో అవుట్ ఆఫ్ 140 కంట్రీస్కి ఇండియా యొక్క ర్యాంకు 77th వచ్చింది. ఓకే, సో ఏ గ్రూప్ ఇస్తుందంటే మనకి వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. మరి దేన్ని బేస్ చేసుకొని ఇస్తారు అంటే అకౌంటబిలిటీ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది పీపుల్ ప్లస్ అలాగే అకౌంటబిలిటీ ఎలా వర్క్ చేస్తున్నారు గవర్నెన్స్లో అని చెప్పేసి ఈ రెండు కోణాల ద్వారా మనకి ఈ రిపోర్ట్ అనేది రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, మెయిన్గా వచ్చేసి ద ఇండెక్స్ ఈజ్ ప్రిపేర్డ్ బై ఎగ్జామినింగ్ ది 4 ప్రిన్సిపల్స్. ఆ 4 ప్రిన్సిపల్స్ ఏంటనేది చూద్దాము. ఏంటి అంటే కన్స్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ పవర్స్ ఎలా ఉన్నాయి అని, ఆబ్సెన్స్ ఆఫ్ కరప్షన్ ఏ విధంగా జరుగుతుంది అంటే తక్కువగా ఉందా, కంట్రోల్లో ఉందా లేదా అని. అంటే కరప్షన్ అనేది తక్కువగా ఉంటే ర్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో ఓపెన్ గవర్నమెంట్ అంటే ఫ్రీ గవర్నమెంట్ ఉందా లేదా, రిస్ట్రిక్టెడ్ బేస్డ్ గవర్నమెంట్ ఉందా అని చెప్పేసి చూస్తుంది అనమాట. ఓపెన్ గవర్నమెంట్ అంటే ఫ్రీ గవర్నమెంట్ అనమాట. ఓకే, తర్వాత ఫండమెంటల్ రైట్స్, అలాగే ఆర్డర్ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంది అంటే ఒక కంట్రీకి సంబంధించి సెక్యూరిటీ పరంగా ఇప్పుడు సపోజ్ ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, అట్లా సెక్యూరిటీ ఏ విధంగా ఉంది అంటే టెర్రరిజం పరంగా కూడా సెక్యూరిటీ ప్రాపర్గా ఉందా లేదా అనేది కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. అలాగే రెగ్యులేటరీ ఎన్ఫోర్స్మెంట్, సివిల్ జస్టిస్ అండ్ క్రిమినల్ జస్టిస్, వీటన్నిటిని కేటగిరీస్ అన్నిటిని బ్రాడ్ కాన్సెప్ట్లో సర్చ్ చేసి ఈ రూల్ ఆఫ్ లా ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎవరు ఇస్తున్నారు అనేది ఇంపార్టెంట్. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇండియా యొక్క ర్యాంకు 2022లో వచ్చేసి 77th ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఆర్బీఐ రీసెంట్గా అప్గ్రేడ్ చేసిందన్నమాట DSIBSని, అంటే డొమెస్టికల్లీ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్. సో ఏంటి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేడ్ దట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్ అండ్ HDFC బ్యాంక్స్ అవుట్సైడ్ బి ది ఐడెంటిఫైడ్ యాజ్ ది డొమెస్టిక్ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్గా మళ్ళా అలానే అంటే కంటిన్యూ చేస్తుంది. ఈ 3 బ్యాంక్స్ కూడా డొమెస్టికల్లీ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్గా గుర్తించడం జరిగిందన్నమాట. ఈ డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఏంటి మరి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఏంటి అంటే దే ఆర్ టూ బిగ్ టు ఫెయిల్ అన్నమాట. ఒకవేళ కనుక ఇప్పుడు ఇది ఎలా అంటే వీటి కేటగిరీస్ని బట్టి వీటిని ఈ డొమెస్టికల్లీ సిస్టమేటిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ కేటగిరీలో ఆర్బీఐ చేర్చడం జరిగింది ఈ 3 బ్యాంకుల్ని. మరి దేనికి కారణం ఏంటి అంటే దే ఆర్ టూ బిగ్ టు ఫెయిల్. అంటే ఒకవేళ కనుక ఈ బ్యాంకులలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ICICI బ్యాంక్ కానీ, HDFC బ్యాంక్స్లలో కానీ ఏ ఒక్క బ్యాంక్ కూడా ఆపరేషన్ ప్రాపర్గా జరగకపోతే ఇండియా యొక్క ఎకానమీ అనేది మేజర్గా దెబ్బతింటుంది. అందుకని చెప్పేసి వీటిని స్పెషల్గా ట్రీట్ చేస్తా అన్నమాట ఆర్బీఐ. ఈ స్పెషల్గా ట్రీట్ చేసే పరిణామ క్రమంలో ఏం చేస్తుంది, రిస్ట్రిక్షన్స్ని కూడా పెడుతుంది. సో ఏంటి, మనకి అసెట్స్ రీకన్స్ట్రక్షన్స్ కానీ, అలాగే రిస్క్ వెయిటెడ్ అసెట్స్ని కానీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తూ ఉంటారన్నమాట ఈ బ్యాంకింగ్స్లో. ఏది డొమెస్టికల్లీ సిస్టమిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్లలో. ఓకే, సో ఏంటి ఆ బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI అండ్ HDFC. మరి ఎందుకు అంటే వీటికి మెయిన్గా ఏంటి కారణం అంటే సపోజ్ ఇప్పుడు ఎస్బీఐని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎస్బీఐ ఉంది, ఎస్బీఐ ప్రాపర్గా వర్క్ చేయకపోతే ఏమవుతుంది, ఎంటైర్ సిస్టమ్ అనేది చాలా మటుకు ఇండియా యొక్క ఎకానమీ అనేది ఈ బ్యాంక్ ద్వారానే చాలా మటుకు జరుగుతూ ఉంటామన్నమాట. సో అందుకని చెప్పేసి ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అనేవి చాలా మటుకు జరుగుతాయి కాబట్టి వీటికి చాలామంది కన్జ్యూమర్స్ కూడా ఉంటారు, కస్టమర్స్ ఎక్కువగా ఉంటారు. అంటే బ్యాంక్ అకౌంట్స్ హోల్డర్స్ ఎక్కువగా ఉంటారనమాట. సో ఒకవేళ కనుక ప్రాపర్గా అసెట్స్ని కనుక ఈ బ్యాంక్ కనుక మెయింటైన్ చేయకపోతే లోన్స్ అసెట్స్ని మళ్ళీ రీకలెక్షన్
ట్రాన్సాక్షన్ చేయకపోయినా కానీ, వాటిని రీపే చేయలేకపోయినా కానీ ఇబ్బందులకు గురవుతాయి అన్నమాట. ఎంటైర్ ఇండియన్ ఎకానమీ అనేది దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పేసి వీటికి స్పెషల్ కేటగిరీ ఇవ్వడం జరిగిందన్నమాట. సో దాంట్లో భాగంగా ఏంటి మరి క్రైటీరియా ఉంటుంది కదా, వాటి యొక్క క్రాస్ 2% ఆఫ్ ది జీడిపి మొత్తంగా. ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ యొక్క వాల్యూ కనుక తీసుకున్నట్లయితే అది 2% ఆఫ్ ది జీడిపిగా ఉందన్నమాట. సో అట్లా ఈ బ్యాంక్స్ అన్నిటికి కూడా 2% ఆఫ్ ది జీడిపితోనే ఉన్నాయన్నమాట. అందుకని ఒకవేళ అవి కనుక ప్రాపర్గా ఫంక్షన్ చేయలేకపోయినాయి అనుకోండి, సో ఎకానమీ అనేది చాలా మటుకు దెబ్బతింటుంది. అందుకని వీటికి స్పెషల్ మానిటరీ కావాలన్న ఉద్దేశంతోనే వీటిని ఈ కేటగిరీస్లలో ఉంచడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీన్ని ఏంటి మెయిన్గా వచ్చేసి ఈ కేటగిరీలో ఉన్నటువంటి బ్యాంక్స్ ఏవైనా ఉన్నాయి అంటే ఆ బ్యాంక్స్ అనేటివి అడిషనల్ కామన్ ఈక్విటీ టైర్ 1లో ఏంటి అసెట్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో బ్యాసెల్ నామ్స్ని బట్టి మనకి బ్యాసెల్ నామ్స్ అనేటివి ఉంటాయి. ఆ బ్యాసెల్స్ నామ్స్ని బట్టి టైర్ 1 టైర్ 2 టైర్ 3 అని బ్యాంక్స్ని కేటగిరీ చేస్తారు. ఆ టైర్ 1 టైర్ 2 టైర్ 3 కేటగిరీస్లలో ఉన్నటువంటి బ్యాంక్స్కు వేరియస్ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట. ఏమని టైర్ 1లో ఉన్నటువంటి బ్యాంక్స్ వచ్చేసి మనకి రిస్క్ వెయిటెడ్ అసెట్స్ని ఏ కేటగిరీలలో మెయింటైన్ చేయాలి, అలాగే టైర్ 2 వచ్చేసి రిస్క్ వెయిటెడ్ అసెట్స్ని ఏ కేటగిరీలలో మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఈ మెయిన్గా ఉంటుంది అనమాట ఒక లిస్టులు. దాంట్లో భాగంగా ఈ మెయిన్గా వచ్చేసి ఈ సిస్టమిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ ఏం చేశాయి లో ఈ అడిషనల్ కామన్ ఈక్విటీ టైర్లో ఎక్కువగా ఈ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో మరి ఈ సిస్టమేటికల్లీ ఇంపార్టెంట్ బ్యాంక్స్ని ఎవరు రికగ్నైజ్ చేస్తారంటే సెంట్రల్ లెవెల్లో, అంటే ఒక కంట్రీ లెవెల్లో అయితే మనకి సెంట్రల్ బ్యాంక్ అనేది రికగ్నైజ్ చేస్తుంది. అలాగే వచ్చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో అయితే బాసెల్ కమిటీ, ఓకే, బాసెల్ కమిటీ అనేది రికమెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే రికగ్నైజ్ చేస్తుంది ఏది ఈ బ్యాంకు డొమెస్టికల్లీ సిస్టమిక్ ఇంపార్టెంట్ బ్యాంకు అని చెప్పేసి. ఓకే, ఆ విధంగా ఒక దేశానికి సంబంధించి అయితే సెంట్రల్ బ్యాంక్స్ చేస్తాయి. అలాగే వచ్చేసి ఒకవేళ ఇంటర్నేషనల్గా అయితే బాసెల్ కమిటీ రికమెండ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇదే విధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి బకెట్ 3 కేటగిరీలో ఉంది. అలాగే హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ వచ్చేసి అండర్ బకెట్ 1లో ఉన్నాయన్నమాట. ఓకే, ఇది డొమెస్టికల్లీ సిస్టమిక్ ఇంపార్టెంట్ బ్యాంక్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్బీఐకి సంబంధించి ఇంకొక కరెంట్ అఫైర్ న్యూస్లో ఉందండి. ఏంటి అంటే ఆర్బీఐ ఇంటిగ్రేటెడ్ అబుట్స్మెంట్ స్కీమ్ అనేది న్యూస్లో ఉంది. ఓకే, రీసెంట్గా ఏంటి యాక్చువల్గా అయితే దీన్ని వేరియస్ అబుట్స్మెంట్ స్కీమ్స్ అనేటివి ఏది బ్యాంకింగ్ అబుట్స్మెంట్ స్కీమ్ 2006, అలాగే అబుట్స్మెంట్ స్కీమ్ ఫర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కమిషన్ 2000 కంపెనీస్ 2018, అలాగే అబుట్స్మెంట్ స్కీమ్ ఫర్ డిజిటల్ ట్రాన్సాక్షన్ 2019, ఈ మూడింటిని కలిపి ఒకటే ఇంటిగ్రేటెడ్ అబుట్స్మెంట్ స్కీమ్గా ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఓకే, తీసుకొచ్చారు. సో ఈ మూడింటిని కలిపి ఒకే ఇంటిగ్రేటెడ్ అంటే సంయుక్తంగా అన్నిటికీ ఒకరే అబుట్స్మెన్ ఉండాలన్న ఉద్దేశంతో ఈ అబుట్స్మెన్ స్కీమ్ని ఇంటిగ్రేటెడ్ అబుట్స్మెన్ స్కీమ్ని తీసుకొచ్చారు. సో దానికి సంబంధించి యాన్యువల్ రిపోర్ట్ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. ఏది ఈ ఇంటిగ్రేటెడ్ అబుట్స్మెన్ స్కీమ్ సంబంధించినటువంటి యాన్యువల్ రిపోర్ట్ని తీసుకొచ్చారు. ఏంటిది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే April 1, 2021 నుంచి April 1, 2021 నుంచి March 31, 2022 ఏదైతే ఫైనాన్షియల్ ఇయర్ ఉందో ఈ ఫైనాన్షియల్ ఇయర్కి గాను అబుట్స్మెన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి, ఈ స్కీమ్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేశారన్నమాట. ఓకే, ఇది దీనికి సంబంధించింది. మరి అబుట్స్మెన్ దేని కింద పెట్టారు అంటే యాక్చువల్గా ఆర్బీఐ ఉత్తిగానే నోటి మాటతోని ఈ అబుట్స్మెన్ అపాయింట్మెంట్ చేయవచ్చు అంటే లేదు అండి. దీనికి ఒక ప్రాపర్ రెగ్యులేషన్ ఉందన్నమాట. ఏంటి అంటే సెక్షన్ 35A బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ఏదైతే ఉందో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ఆర్టికల్ సెక్షన్ 35A ప్రకారంగా ఈ ఇంటిగ్రేటెడ్ అబుట్స్మెన్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఒక్కొక్కసారి కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా అంటే మనకి ఇప్పుడు ఎకానమీ సిలబస్ కూడా చేంజ్ అయింది. దాంట్లో బ్యాంకింగ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఒక్కొక్కసారి అడిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఏ యాక్ట్ ప్రకారం అబుట్స్మెన్ని మనం బ్యాంకింగ్ సిస్టంలో ఇంప్లిమెంట్ చేసింది ఆర్బీఐ అని అడిగితే అదేంటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లోని సెక్షన్ 35A ప్రకారం ఇంటిగ్రేటెడ్ అబుట్స్మెన్ స్కీమ్ను తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే వన్ నేషన్ వన్ అబుట్స్మెన్. యాక్చువల్గా అబుట్స్మెన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అబుట్స్మెన్ స్కీమ్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ బ్యాంకుకు ఒక కస్టమర్కి మధ్యలో ఏదైనా డిస్ప్యూట్ రేజ్ అయింది అనుకోండి, అదేమవుతుంది? ఇప్పుడు సపోజ్ నేను ఒక కస్టమర్ని బ్యాంక్లో, నాకు ఒక బ్యాంక్లో హోల్డింగ్ ఉంది, అకౌంట్ హోల్డర్ ఉంది, దానికి సంబంధించి నేను కొన్ని ట్రాన్సాక్షన్స్ చేశాను. ఈ ట్రాన్సాక్షన్
ప్రాసెస్లో ఏదైనా ఒక సమస్య తలెత్తింది అనుకోండి, ఆ సమస్యను నేను ఫస్ట్ బ్యాంక్లో నేను కంప్లైంట్ చేస్తాను. అప్పటికి కూడా ఆ బ్యాంకు కనుక ఏ పర్టికులర్ టైం పీరియడ్లో ఒకవేళ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేకపోయింది అనుకోండి, దానికి సంబంధించిన డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయలేకపోయింది అనుకోండి, నేను వెళ్ళి అబుడ్స్మెన్కి కంప్లైంట్ చేస్తే అబుడ్స్మెన్ ఎంటర్ అవుతాడనమాట. అబుడ్స్మెన్ వచ్చేసి అంటే ఒక మీడియేటర్ టైప్గా వర్క్ చేసి ఎందుకు మీరు సాల్వ్ చేయట్లేదు అని చెప్పేసి క్వశ్చనింగ్ అంటే ఒక ట్రిబ్యునల్ టైప్గా వర్క్ చేస్తాడనమాట. చూడండి, ఒక ట్రిబ్యునల్ టైప్గా అంటున్నాను కానీ ట్రిబ్యునల్ కాదు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ విధంగా ఈ అబుడ్స్మెన్ అనే సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్ అనేది కూడా లాంచ్ చేశారు. ఏంటి, మొత్తంగా కంప్లైంట్స్ అనేది తీసుకోవాలి సెంట్రలైజ్డ్గా ఆల్ ఓవర్గా అని చెప్పేసి తీసుకోవడం కోసం అని చెప్పేసి ఒక సెంటర్ని కూడా, సెంట్రలైజ్డ్ ప్రాసెస్డ్ సెంటర్ని కూడా ఇనాగ్రేట్ చేశారు. అది ఎక్కడ ఉంది అంటే చండీగఢ్లో ఉంది, ఇంటిగ్రేటెడ్ అబుడ్స్మెన్ స్కీమ్కి సంబంధించి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ఉన్నాయండి. న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ అనేది ఏం లేదండి, న్యూస్లో ఉంది. ఇదేంటి అంటే ఎవ్రీ ఇయర్ మనం January 1st ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి వేరియస్ న్యూక్లియర్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఒక డాటా అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటాం అనమాట. యాక్చువల్గా మనకి పాకిస్తాన్తో చాలా మటుకు 2 వార్స్ జరిగాయి కానీ, సో ఈ వార్స్ టైంలో అంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నటువంటి ప్లేసెస్లో బాంబింగ్ అనేది నిషిద్ధం అన్నమాట. ఐదర్ ఇండియా సైడ్ నుంచి కూడా, ఐదర్ పాకిస్తాన్ సైడ్ నుంచి కూడా. అంటే ఇండియా పాకిస్తాన్లోకి వెళ్ళి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నటువంటి ఇన్స్టాలేషన్స్ ఉన్నటువంటి ప్లేసెస్లో బాంబింగ్ అనేది చేయకూడదు. దానివల్ల హ్యూజ్ ఎక్స్ప్లాయిటేషన్స్ జరిగి ఎక్కువగా రేడియేషన్ అనేది లీక్ అవుతుంది. కాబట్టి చాలా మటుకి ప్రపంచపరంగా కూడా చాలా మటుకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇలా శత్రు దేశాలు అనేటివి నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అండ్ పాకిస్తాన్, వేరే దేశాలలో కూడా ఇలాంటి సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ మనకి చూసుకున్నట్లయితే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, అక్కడ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో ఉన్నటువంటి ప్లేసెస్లో బాంబింగ్ అనేది జరగదు. ఎంత శత్రు దేశమైనప్పటికీ కూడా మనం అక్కడ అలాంటి ప్లేసెస్లో బాంబింగ్ అనేది చేయకూడదు అన్నమాట. ఎందుకంటే దాని ద్వారా వచ్చే ఎక్స్ప్లోషన్ వల్ల ఎక్కువగా రేడియేషన్ అనేది లీక్ అయ్యి, ఎక్కువ రేడియేషన్ వల్ల ఏమవుతుంది, చాలా మట్టుకి నేచర్కి ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యూమన్ పాపులేషన్కి ఎక్కువగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా నేచర్ పరంగా కూడా, ప్రకృతి పరంగా కూడా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి శత్రు దేశాలు అనేటివి ఇచ్చిపుచ్చుకుంటాయన్నమాట. ఈ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పేసి వాటి లొకేషన్స్ అనేవి ఇవ్వడం వల్ల ఆ పర్టికులర్ ప్లేసెస్లో బాంబింగ్ అనేది చేయరు యుద్ధం టైంలో. ఓకే, ఇది న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ ఎక్స్చేంజ్కి సంబంధించి. అయితే దీంట్లో భాగంగా ఇండియా అండ్ పాకిస్తాన్ కూడా ఎవ్రీ ఇయర్ January 1st మనకి ఈ న్యూక్లియర్ ఇన్స్టాలేషన్కి సంబంధించి ఎక్స్చేంజెస్ అంటే వాటి ప్లేసెస్కి సంబంధించిన లిస్ట్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. ఎప్పటి నుంచి 1992 నుంచి 1992 నుంచి ప్రతి ఇయర్ కూడా January 1st న్యూక్లియర్ స్టేషన్స్కి సంబంధించి న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న ప్లేసెస్ని ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాగే 2008 నుంచి కూడా ప్రిజనర్స్ ఎవరెవరు ఉన్నారు, ప్రిజనర్స్ అంటే ఇండియా నుంచి సపోజ్ మనకి ఇండియాకి పాకిస్తాన్కి మనకి అరేబియా సముద్రం ద్వారా మనకి కనెక్టివిటీ ఉందన్నమాట. ఎక్కువగా ఈ అరేబియా సముద్రంలో ఫిషింగ్ చేస్తూ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా బార్డర్లోకి ఎంటర్ అవ్వడము, ఇండియా వాళ్ళు పాకిస్తాన్ బార్డర్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి సందర్భాల్లో పట్టుబడిన పరిణామ క్రమంలో వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటాం కదా. సో ఈ అరెస్ట్ చేసిన ప్రాసెస్ని వాళ్ళని ప్రిజనర్స్గా ఉంచుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డాటాని ఇరు దేశాలు కూడా ప్రతి ఇయర్ 2 దఫాలుగా అంటే ఒకటి ఎప్పుడు అంటే January 1st ఒకటి, July 1st ఒకసారి ఈ ఎక్స్చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఏది ప్రిజనర్స్కి సంబంధించి. అదేవిధంగా న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఇయర్కి ఒకేసారి ఉంటుంది. ఓకే, ఇది 1992 నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేస్తే మనము ఏది ప్రిజనర్స్ ఎక్స్చేంజ్ లిస్ట్ అనేది వచ్చేసి 2008 నుంచి చేసుకుంటూ వస్తున్నాము. ఓకే, సో ఈ ఇయర్ అంటే మెయిన్గా వచ్చేసి మనకి ఏది న్యూక్లియర్ ఇన్స్టాలేషన్స్ యొక్క ఎక్స్చేంజ్ అనేది వచ్చేసి 32వ అన్నమాట, 32 అన్నమాట. 32 దఫాలుగా మనం ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయన్న లిస్ట్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇది న్యూక్లియర్ ఇన్స్టాలేషన్కి సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఆస్ట్రేలియా కాదండి, ఇండియా ఆస్ట్రియా
మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. ఏంటి అంటే కాంప్రహెన్సివ్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. ఇది ఆల్రెడీ ఫ్రాన్స్, యూకే లాంటి కంట్రీస్తోని, యూరోప్ కంట్రీస్తోని మనకు ఆల్రెడీ అగ్రిమెంట్ ఉందన్నమాట. సేమ్ ప్రాసెస్లో కూడా ఇప్పుడు ఈ ఏదైతే కాంప్రహెన్సివ్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది మనము ఆస్ట్రియా కంట్రీతో కూడా చేసుకోబోతున్నాము. ఓకే, ఆస్ట్రియా కంట్రీస్తో కూడా చేసుకుంటున్నాము. ఇక్కడ చూడండి, ఫ్రాన్స్ అలాగే యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫిన్లాండ్ కంట్రీస్తో ఆల్రెడీ ఏది కాంప్రహెన్సివ్ మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ అనే అగ్రిమెంట్ ఉంది అన్నమాట. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఇరు దేశాలకు సంబంధించినటువంటి ఎవరైనా మైగ్రేటెడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకు ఇల్లీగల్గా కాకుండా లీగల్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే ఫ్రీగా మొబిలిటీ అంటే వీసా ప్రాసెస్ కానీ ఇలాంటి అంటే జాబ్ పర్పస్లో వెళ్ళడం కోసం అని చెప్పేసి ఈ వీసా ప్రాసెస్ని ఈజీగా చేయడం కోసం అని చెప్పేసి ఈ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఎందుకు మరి ఆస్ట్రియాలతో చేసుకుంటున్నాం అంటే మనకి ఎప్పటి నుంచో ఉందండి, యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి అని చెప్పేసి. ఓకే, భారత్ యొక్క వస్తువులు ఎక్స్పోర్ట్ చేయాలి యూరోప్ కంట్రీస్లోకి, మంచి డిమాండ్ ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్నటువంటి కొన్ని స్టాండర్డైజ్ రిస్ట్రిక్షన్స్ వల్ల ప్లస్ కస్టమ్స్ డ్యూటీస్ వల్ల మన యొక్క ఇండియన్ గూడ్స్ అనేది అక్కడ ప్రైస్ అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది అన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, ఇండియా డిమాండ్ అంటే అదర్ కంట్రీస్తోని సేమ్గా ఉండలేకపోతుంది అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ చీప్ ఉందనుకోండి, మనం ఎక్కువగా అంటే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మన చీప్ ప్రోడక్ట్ అంటే ప్రైస్ తక్కువ ఉందనుకోండి, ప్రైస్ తక్కువ ఉంటే అక్కడ ఉన్నటువంటి కన్జ్యూమర్స్ కొనుక్కోవడానికి ఎక్కువగా ఆశ చూపిస్తారనమాట. ఇప్పుడు సపోజ్ నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చైనా ప్రోడక్ట్ ఉంది, ఇండియా ప్రోడక్ట్ ఉంది. సపోజ్ చైనా ప్రోడక్ట్, ఇండియా ప్రోడక్ట్ ఇప్పుడు యూరోప్ కంట్రీస్లో కనుక అమ్మాలి అనుకుంటే రెండింటికి సేమ్ ప్రైజెస్ ఉండి రెండింటికి సేమ్ క్వాలిటీస్ ఉంటే, ఒకవేళ సపోజ్ నేను చెప్తాను ఇండియా యొక్క ప్రోడక్ట్ ఎక్కువ మంచి క్వాలిటీతో నుండి ప్రైస్ వచ్చేసి చైనా ప్రోడక్ట్తో ఈక్వల్గా ఉంది. ఓకే, చైనా యొక్క ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ ఇండియా ప్రోడక్ట్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఏది క్వాలిటీ అనేది చైనా ప్రోడక్ట్ తక్కువ ఉంది కానీ ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఇలాంటి సందర్భాలలో ఏం చేస్తారు, ఇండియా యొక్క ప్రోడక్ట్ని కొనుక్కోవడానికి ట్రై చేస్తారనమాట. అయితే ఇలాంటి పరిస్థితులలో ఏది యూరోపియన్ కంట్రీస్లలో ఎక్కువగా కస్టమ్ డ్యూటీస్ ఉండడం వల్ల మన యొక్క ఇండియా యొక్క క్వాలిటీ ఉండడం వల్ల కూడా ఏంటి, ఇండియా యొక్క ప్రోడక్ట్ అనేది ఈ కస్టమ్స్ డ్యూటీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటి అక్కడ ప్రైస్ అనేది ఎక్కువగా ఉందన్నమాట. అప్పుడు ఏం చేస్తారు, చీపర్ ప్రోడక్ట్కే వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ద్వారా అప్పుడు ఏమవుతుంది, ఈ కస్టమ్ డ్యూటీస్ని వీటన్నిటిని తగ్గిస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మన గూడ్స్ ప్రైజెస్ అనేవి తక్కువ అవుతాయి. దీని ద్వారా ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పేసి ఇదొక మెయిన్ అంటే ఇలాంటి అగ్రిమెంట్స్, కాంప్రహెన్సివ్ మొబిలిటీ అగ్రిమెంట్స్, ఇలాంటి ఫ్రీ అంటే ఇండివిజువల్ అగ్రిమెంట్స్ కనుక ఇండివిజువల్ కంట్రీస్తో, యూరోపియన్ అనేది ఒక గ్రూపు, యూరోపియన్ యూనియన్. సో యూరోపియన్ యూనియన్తో కాకుండా ఇలా ఇండివిజువల్గా చేస్తూ మళ్ళీ ఎంటైర్గా యూరోపియన్ యూనియన్తో అగ్రిమెంట్ కోసం అని చెప్పేసి ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉందన్నమాట. సో చాలా మటుకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కోసం అని చెప్పేసి చాలా మటుకు నెగోషియేషన్స్ అనేవి జరుగుతున్నాయి. వీలైనంత త్వరగానే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది యూరోపియన్ యూనియన్తో రాబోతుందన్నమాట. ఓకే, రీసెంట్గా ఒక డెవలప్డ్ కంట్రీతోని ఇండియా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది చేసుకోవడం జరిగింది రీసెంట్గా. మనం మొన్నటి నుంచి కూడా రూల్లోకి వచ్చిందనమాట ఆ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది. దేంతోనండి, ఆస్ట్రేలియా కంట్రీతోని ఫస్ట్ టైం ఒక డెవలప్డ్ కంట్రీతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంది అంటే అది ఆస్ట్రేలియాతోని. ఓకే, సో దీనికి సంబంధించి అలాగే ఇల్లీగల్ మైగ్రేషన్స్ని అరకట్టడం కోసం అని చెప్పేసి కూడా ఈ అగ్రిమెంట్ అనేది చాలా మటుకి అంటే ఆస్ట్రియాలో ఆల్రెడీ 15,000 ఇల్లీగల్ మైగ్రెంట్స్, ఇండియా నుంచి వెళ్ళిన మైగ్రెంట్స్ అందరూ కూడా ఆస్ట్రేలియాలో ఉన్నారన్నమాట. వీళ్ళందరూ కూడా ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేకుండా ఇల్లీగల్గా వెళ్ళిన వాళ్ళు అన్నమాట. సో వీళ్ళకి అసలం అంటే పరిహారం కల్పించడం అనేది కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పేసి ఇలాంటి అగ్రిమెంట్స్ కనుక చేసుకుంటున్నట్లయితే మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్ట్నర్షిప్ కనుక అగ్రిమెంట్ లాంటివి చేసుకుంటే ఇలాంటి కంట్రీస్లలో మనకి ఈ అసలం అనేది కూడా దొరుకుతుంది అన్నమాట. సో ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి క్రొయేషియా ఎంట్రీ ఇంటూ స్కింజిన్ జోన్ అంటే ఏం లేదండి, యాక్చువల్గా వచ్చేసి క్రొయేషియా వచ్చేసి ఆల్రెడీ యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయిందన్నమాట. యూరోపియన్ యూనియన్లో 10 సంవత్సరాల క్రితమే జాయిన్ అయింది. కాకపోతే ఏంటంటే ఈ యూరోపియన్ యూనియన్కు యూరో అనే కరెన్సీ యూనిక్గా ఉంటుంది. అంటే అన్ని కంట్రీస్కి సంబంధించి కూడా ఏదైతే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఒకే కరెన్సీని ఫాలో చేయాలి. సో అలాగే ఈ స్కింజిన్ జోన్ అంటే ఏం లేదండి, మెయిన్గా వచ్చేసి
మొబిలిటీ జోన్ అన్నమాట. అంటే ఈ యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయినటువంటి కంట్రీస్ ఏవైనా ఉన్నటువంటి కంట్రీస్ అన్నిట్లో కూడా వితౌట్ పాస్పోర్ట్తోని యూరోపియన్ పీపుల్ ప్లస్ అలాగే నాన్ యూరోపియన్ పీపుల్, ఒకవేళ సపోజ్ నేను జర్మనీకి సంబంధించి ఈ వీసా తీసుకున్నాను, జర్మనీకి వెళ్ళి జర్మనీ నుంచి అదర్ కంట్రీస్లో యూరోపియన్ యూనియన్ కంట్రీస్లో ఉన్నటువంటి అదర్ కంట్రీస్లో కూడా నేను అదే వీసాతోని ట్రావెల్ చేయగలుగుతాను అన్నమాట. సో ఇది ఈ యొక్క యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి స్కిన్ జీన్ జోన్ యొక్క స్కీమ్ అన్నమాట. ఓకే, ఈ స్కిన్ జీన్ జోన్లో ఏమవుతుంది, మెయిన్గా వచ్చేసి ఫ్రీ మొబిలిటీ అనేది జరుగుతుంది అన్నమాట. అంటే ఇంకో కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, యూరోపియన్ యూనియన్ ఉన్నటువంటి కంట్రీస్లో ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వెళ్ళే ప్రాసెస్లో మనము పాస్పోర్ట్స్ కానీ వీసాస్ కానీ అవసరం లేదు, రిక్వైర్మెంట్ అనేది లేదన్నమాట. సో ఇది ఒక ఫ్రీ మూమెంట్ అన్నమాట. సో ఈ క్రొయేషియా ఆల్రెడీ 10 years బ్యాకే యూరోపియన్ యూనియన్లో జాయిన్ అయింది, కాకపోతే ఈ స్కిన్ జీన్ జోన్లోకి మాత్రం రాలేదన్నమాట. ఈ స్కిన్ జీన్ జోన్లోకి ఇప్పుడు వచ్చింది, అందుకని న్యూస్లో ఉందన్నమాట. సో అలాగే వచ్చేసి ఇది ఎన్నో కంట్రీ అంటే ఈ స్కిన్ జీన్ జోన్లోకి వచ్చిందంటే మొత్తంగా 27th నేషన్. క్రొయేషియా వచ్చేసి 27వ కంట్రీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సత్యేంద్రనాథ్ బోస్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని న్యూస్లో ఉందండి. వారి యొక్క 129th బర్త్డే. ఓకే, దానికి సంబంధించినటువంటి న్యూస్. January 1st, 1894న మనకి సత్యేంద్రనాథ్ బోస్ గారు జన్మించడం జరిగిందనమాట. సో వారి జన్మదినం ఈసారి వచ్చేసి మనకి 129వ సంవత్సరం అన్నమాట. ఓకే, వారి యొక్క అంటే మెయిన్గా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే మెయిన్గా హిస్టరీ అని కాదు, వీరు ఎంతో ఇండియన్ సైన్స్కి ఎంతో కాంట్రిబ్యూషన్ చేయడం జరిగిందన్నమాట. బోసాన్ అనేది కూడా రికగ్నైజ్ చేశారు ఇంటర్నేషనల్ వాళ్ళు. సో అందుకని చెప్పేసి వీరు మ్యాథమెటికల్గా కూడా అలాగే ఎక్స్రే పరంగా చాలా మటుకి ఎక్కువగా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో అందుకని చెప్పేసి వీరి యొక్క పూర్తి డీటెయిల్స్ ఒకసారి కనుక చూసుకున్నట్లయితే వీరు మెయిన్గా వచ్చేసి January 1st, 1894న జన్మించడం జరిగింది. అలాగే కోల్కతాలో జన్మించడం జరిగింది. ఎట్ ది ఏజ్ ఆఫ్ 15 సంవత్సరాల కాలంలోనే వీళ్ళు ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ అనేది పొందడం జరిగిందనమాట. ఓకే, తర్వాత వచ్చేసి ఎంఎస్సీ ఇన్ మిక్స్డ్ మ్యాథమెటిక్స్ 1915లో కంప్లీట్ చేశారు. ఎట్ ది ఏజ్ ఆఫ్ 22లోనే 22వ సంవత్సరంలోనే వీరు ఏం చేశారు అంటే లెక్చర్ ఎట్ కోల్కతా యూనివర్సిటీ అలాంగ్ విత్ మేఘనాథ్ సాహా గారితో కలిపి వీరు ఇక్కడ కోల్కతా యూనివర్సిటీలో వర్క్ చేయడం జరిగింది 22 సంవత్సరాలుగా. సో ఇండియన్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిజిస్ట్ అయినటువంటి వీరిని రికగ్నైజ్ చేస్తూ వీరికి పద్మ విభూషణ్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ పరంగా వచ్చేసి మనకి బోస్ ఐన్స్టీన్ ఏదైతే ఇప్పుడు ఉందో బోసాన్ పార్టికల్స్ అంటాం కదా, సో ఈ బోసాన్ అనేది కూడా ఈ బోస్ ఐన్స్టీన్ నుంచి రావడం జరిగిందనమాట. హీ లివ్డ్ రిమైండ్. సో వీరి యొక్క మరణం వచ్చేసి 1974లో జరిగింది. ఓకే, ఇది సత్యేంద్రనాథ్ బోస్ గారి గురించి. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే సావిత్రిబాయి పులే గారి యొక్క జన్మదినం అనే న్యూస్లో ఉంది అండి. వీరి యొక్క జన్మదినం వచ్చేసి January 3న జరుపుకుంటాము. ఓకే, January 3న ఈ ఎవరిది సావిత్రిబాయి పులే గారి యొక్క జన్మదినం అండి. సో వీరు వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి 192వ పుట్టినరోజు అనమాట. 192వ పుట్టినరోజు. వీరు మెయిన్గా అంటే సావిత్రిబాయి పులే గారికి అలాగే మనకి ఆల్రెడీ జ్యోతిరావు పులే గారు ఉన్నారు కానీ వీరి యొక్క భర్త, వీరందరూ కలిపి మనకి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించడం జరిగింది. కాబట్టి వీరు మోడర్న్ హిస్టరీలో బాగా అంటే మనకి మోడర్న్ హిస్టరీ చదువుతూ ఉంటాం కదా, అప్పుడు జ్యోతిరావు పులే అలాగే సావిత్రిబాయి పులే గురించి చాలా ఎక్కువగా అంటే సోషల్ రిఫార్మ్స్ యొక్క చాప్టర్లో రావడం జరుగుతుంది అనమాట. సో వీరి యొక్క 192వ జన్మదినాన్ని పురస్కరించుకొని న్యూస్లో ఉంది కాబట్టి వారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకొని వారి యొక్క పూర్తి డీటెయిల్స్ కనుక మనం తెలుసుకున్నట్లయితే వీరు మహారాష్ట్రలోని సతారా డిస్టిక్లో జన్మించడం జరిగింది. ఏ విలేజ్లో అంటే నైగాన్ విలేజ్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్రలోని సతారా డిస్టిక్లో వీరు జన్మించడం జరిగింది. వీరి యొక్క మదర్ కనుక చూసుకున్నట్లయితే కండోజీ నివ్సే అలాగే లక్ష్మి గారు వీరిద్దరికి పుట్టిన వారే సావిత్రిబాయి పులే అన్నమాట. ఓకే, వీరి యొక్క కాంట్రిబ్యూషన్ కనుక చూసుకున్నట్లయితే వీరు కంట్రీలోనే ఫస్ట్ గర్ల్స్ స్కూల్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేశంలోనే అంటే ఆ టైంలోనే ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఎక్కడైనా ఎవరైనా ఎస్టాబ్లిష్ చేశారు అంటే అది సావిత్రిబాయి పులే గారు అండి. ఎప్పుడు అంటే పూణేలోని 1848లో స్కూల్ గర్ల్స్కి సపరేట్గా స్కూల్ అనేది నిర్మించడం జరిగింది. అలాగే జ్యోతిరావు పులే గారితో కలిసి వీరు ఏం చేశారు అంటే బాలహత్య
ప్రతిబంధక గృహ, బాలహత్య ప్రతిబంధక గృహ అనే దాన్ని స్థాపించడం జరిగింది. దీని ద్వారా అంటే ఇన్ఫాంటిసైడ్ డెత్స్ అనేది చేస్తూ ఉంటారు కదా, ఈ ఫీమేల్ ఎవరైతే ఆడపిల్లలు, అప్పట్లో మూఢనమ్మకం ఉండేది, ఆడపిల్లల్ని ఎవరైతే ఆడపిల్లలు పుడతారో ఆడపిల్లల్ని పుట్టిన వెంటనే చంపేవాళ్ళు అన్నమాట. సో అలాంటి వాళ్ళందరినీ చేరదీసి ఏది బాలహత్య ప్రతిబంధక గృహలో ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవారు అన్నమాట. అలాగే వచ్చేసి వీరు పూలే గారితో కలిపి సత్యశోధక్ సమాజ్లో ఎక్కువగా యాక్టివిటీగా 1873లో ఎస్టాబ్లిష్ చేసినటువంటి సత్యశోధక్ సమాజ్లో వీళ్ళు ఎక్కువగా వర్క్ చేయడం జరిగింది. అలాగే దీని యొక్క మెయిన్ పేరు అంటే ట్రూత్ సీకర్స్ అన్నమాట. ట్రూత్ సీకర్ సొసైటీ, సత్యశోధక్ సమాజ్ యొక్క ఇంకో పేరు ఏంటి అంటే ట్రూత్ సీకర్ సొసైటీ. ఓకే, సో మెయిన్గా వచ్చేసి వీరేంటి అంటే ఎక్కువగా వెనుకబడిన వర్గాల వారికి ఎక్కువగా ఎంపవర్ చేయడం కోసం అని చెప్పేసి ఎక్కువగా వర్క్ చేయడం జరిగింది. అలాగే ఉమెన్ విడో రీమ్యారేజెస్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువగా శిశు హత్యలకు సంబంధించి కూడా ఎక్కువగా అరికట్టడం కోసం అని చెప్పేసి సావిత్రిబాయి పూలే గారు ఎక్కువగా వర్క్ చేయడం జరిగిందనమాట. సో వీరి యొక్క రచనలు కనుక చూసుకున్నట్లయితే కావ్య పూలే అని చెప్పేసి ఒక కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ అనేది రాయడం జరిగింది. అలాగే వచ్చేసి భావన్ కాశీ శుభ రత్నాకర్ అనే ఇంకొక బుక్ అనేది రాయడం జరిగిందనమాట. ఓకే, ఇది సావిత్రిబాయి పూలే గారి గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి బర్త్ యానివర్సరీ ఆఫ్ రాణివేలు నచియార్. ఓకే, వీరు రీసెంట్గా వీరి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రైమ్ మినిస్టర్ గారు ట్రిబ్యూట్స్ చేశారన్నమాట. ఓకే, వీరు వచ్చేసి ఫస్ట్ క్వీన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనం అందరం ఏమనుకుంటామంటే 1857 రివల్ట్లో మనకి ఝాన్సీ లక్ష్మీబాయి గారు మనకి బ్రిటిష్ వారితో పోరాడారని తెలుసు. అంటే ఎవరైనా ఉన్నారు ఉమెన్ లేడీ అని చెప్పేసి అంటే అది ఝాన్సీ లక్ష్మీబాయి అనుకుంటాం, కానీ కాదండి. ఫస్ట్ క్వీన్ హూ ఫైట్ విత్ బ్రిటిష్ ఎంపైర్స్తోని ఎవరైనా ఫస్ట్ టైం ఫైట్ చేశారు ఒక క్వీన్ అంటే అది ఎవరు అంటే రాణి వేలు నచియార్ అన్నమాట. సో అందుకని చెప్పేసి వీరు చాలా ఇంపార్టెంట్. అలాగే షీఈ్ నోన్ బై తమిళ్ యాజ్ వీరమంగి అని చెప్పేసి వీరమంగయ్య అని తమిళ్లో పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, వీరి యొక్క మరణం వచ్చేసి 1796లో జరిగిందనమాట. December 25, 1796లో వీరి యొక్క మరణం జరిగింది. అలాగే వీరి యొక్క భర్త వచ్చేసి శివంగై అని చెప్పేసి వీరి యొక్క భర్త. సో వీరి భర్తను సక్సీడ్ చేస్తూ 1780లో వీరు అంటే భర్త చనిపోవడం వల్ల వీరేంటి క్వీన్గా గుర్తించడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కదా, శివంగై గారు ఏదో చనిపోయిన తర్వాత వీరు క్రోన్ని అధిరోహించారన్నమాట. ఓకే, సో ఇది ఎవరి గురించి అంటే రాణి వేలు నచియార్ గురించి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసుకున్నట్లయితే ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్ ఏదైతే ఉందో ఈ ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్కి జనవరి 2023 నుంచి ఇండియా లీడర్షిప్ చేయబోతుందన్నమాట. ఓకే, ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్కి సంబంధించినటువంటి న్యూస్లో ఇండియా వచ్చేసి చైర్మన్షిప్ చేయబోతుంది, లీడర్గా ఉండబోతుంది. ఎప్పటి నుంచి అంటే జనవరి 2023 నుంచి. ఎప్పటి వరకు అంటే ఇంకా 4 years వరకు. ఓకే, 4 years అంటే 2027 వరకు కూడా ఇండియానే ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్కి లీడర్గా ఉండబోతుంది. అయితే మరి దీనికి సెక్రటరీగా ఎవరిని అపాయింట్ చేశారు అంటే సెక్రటరీ జనరల్గా డాక్టర్ వినయ ప్రకాష్ సింగ్ గారిని దీనికి ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్కి సెక్రటరీ జనరల్గా అపాయింట్మెంట్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇది ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. మొత్తంగా వచ్చేసి 32 కంట్రీస్ ఈ ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్లో మెంబర్షిప్గా ఉన్నాయన్నమాట. సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్ అనేది ఉందన్నమాట. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఒక స్పెషలైజ్డ్ గ్రూప్ అన్నమాట. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఏం లేదు అండి, మెయిన్గా వచ్చేసి ఈ ఏషియన్ పసిఫిక్ పోస్టల్ యూనియన్లో ఎక్కువగా అంటే ఈ పోస్టల్ సిస్టమ్ అనేది ఎక్కువగా ఇంటిగ్రేట్ చేస్తూ ఇంకా ప్రాపర్గా సర్వీస్ అనేది పెంచడం కోసం అని చెప్పేసి ఈ ఏషియన్ పసిఫిక్
పోస్టల్ యూనియన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో దానికి సంబంధించి జనవరి 2023 నుంచి ఇండియా అనేది లీడర్షిప్ చేయబోతుంది. ఎవరిని సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేశారు అంటే డాక్టర్ వినయ్ ప్రకాష్ సింగ్ గారిని సెక్రటరీ జనరల్గా 4-year టెన్యూర్తోనే అపాయింట్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి బ్యాంకాక్, థాయిలాండ్లోని బ్యాంకాక్లో ఉందన్నమాట. ఓకే అండి, నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏముందండి, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది న్యూస్లో ఉంది అండి. ఓకే, దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు, S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చర్ వాళ్ళు ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. సో డిసెంబర్ గాను 57.8గా ఉంది. అంటే 2022 డిసెంబర్లో ఎంత ఉంది అంటే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ వచ్చేసి 57.8గా ఉంది. ఇది అంతకుముందు మంత్లో 55.7గా ఉంది అన్నమాట. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ని మెయిన్గా ఎందుకు ఇస్తారు ఏంది అనేది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, అంటే కంపేర్ విత్ అంటే సిన్స్ అక్టోబర్ 2020 నుంచి అక్టోబర్ 2020 తర్వాత ఇంతగానం పర్చేసింగ్ మేనేజర్ ఇండెక్స్లో ఈ 57.8 అనేది దాటడం అనేది ఫస్ట్ టైం అన్నమాట అక్టోబర్ 2020 నుంచి. అంటే ఇది ఒక రకంగా జీడిపి యొక్క గ్రోత్ రేట్ని అంటే పెరుగుతుంది, జీడిపి పెరుగుతుంది అనేది ఒక ఇండెక్స్ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఒక సూచన లాగా, అంటే జీడిపి అనేది పెరుగుతుంది అని చెప్పేసి ఒక గైడ్ ఇస్తుంది అనమాట. సో ఇదేంటి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఎవ్రీ మంత్ బిగినింగ్ ఆఫ్ ది ఎవ్రీ మంత్లో ఇస్తూ ఉంటారు. ఏంటి యాక్చువల్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ సెక్టార్లో ఉన్నటువంటి ఏ విధంగా నడుస్తుంది అంటే ముందుగానే ఫోర్కాస్ట్ చేసి వారి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఓకే, సో దీంట్లో మేజర్గా వచ్చేసి 0 to 100 పాయింట్స్ ఉంటాయి. ఓకే, ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్లో 0 to 100 పాయింట్స్ ఉంటాయి. బిలో 50 కనుక ఉంటే, ఒకవేళ స్కోర్ అనేది బిలో 50 కనుక ఉంటే కాంట్రాక్షన్ ఉంది, అంటే బిజినెస్ అనేది డల్గా ఉంది, తక్కువగా ఉంది అని అర్థం అనమాట. ఒకవేళ 50 కంటే ఈ పాయింట్స్లో 50 కంటే ఎక్కువగా ఉంది అంటే ప్రోగ్రెస్, అంటే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఆ విధంగా ఈ ఇండికేటర్స్ని ఉపయోగించి ఆ మంత్కి గాను, అంటే ముందుగానే ఇప్పుడు సపోజ్ డిసెంబర్ మంత్కి గాను ఏ విధంగా ఉంది, అక్టోబర్ మంత్కి గాను ఏ విధంగా ఉందని ముందుగానే ఒక ప్రిడిక్షన్ లాగా ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది పనిచేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ప్రతి మంత్ యొక్క అసెస్మెంట్ని బేస్ చేసుకొని జీడిపి గ్రోత్ ఉంటుందా ఉండదా అని చెప్పేసి ఏది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో దీన్ని ఎవరు పబ్లిష్ చేస్తారు అంటే మెయిన్గా యాక్చువల్గా దీంట్లో గుర్తుంచుకోవాల్సింది పాయింట్స్ ఏం అంత అవసరం లేదు. ఈ 57.8 55.7 అనేది ఒకవేళ డిఫికల్టీ చేయడం కోసం అనుకున్నట్లయితే ఈ పాయింట్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే పబ్లిషర్ ఎవరు అనేది అడుగుతారు. సో పబ్లిషర్ వచ్చేసి S&P గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్. అలాగే ఎప్పుడెప్పుడు ఇస్తారు అంటే ఎవ్రీ మంత్ ఇస్తారు, కానీ ఎవ్రీ మంత్ చివర్లో అంటాడు. కాకపోతే కాదండి, ఫస్ట్ మంత్ ఆఫ్ ది బిగినింగ్లోనే ఏది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఉంటుంది అనమాట. అంటే ప్రీ ఆర్డర్స్ను బేస్ చేసుకొని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందని ముందుగానే ఒక ప్రాపర్ అసెస్మెంట్కి వస్తారనమాట. ఓకే, సో ఆ విధంగా మరి ఏ సెక్టార్స్ అంటే ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే అనే ఛాన్సెస్ ఉంటాయి, కానీ కాదండి, మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సర్వీస్ సెక్టార్స్ను రెండింటిని కూడా క్యాలిక్యులేట్ చేసి ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, పాయింట్స్ ఒకవేళ 0 to 100 పాయింట్స్ బిలో 50 ఉంటే మనకి కాంట్రాక్షన్, అంటే గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉందని అర్థము. అబోవ్ 50 ఉంటే గ్రోత్ రేట్ ఎక్కువగా ఉందని అర్థం. కాకపోతే ఈసారి స్పెషల్గా ఏంటి అంటే 2020 తర్వాత, అక్టోబర్ 2020 తర్వాత ఇంత గ్రోత్ ప్రోగ్రెస్ చూపించడం ఇదే మొదటిది అని చెప్పేసి పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ అనేది చెప్తూ ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ న్యూస్లో ఉంది అండి. ఎస్పెషల్లీ ఈ కరెంట్ అఫేర్ గాను ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది, ప్లస్ ఏ యూనివర్సిటీలో జరుగుతుంది, అంటే ఎక్కడ జరుగుతుంది అనేది మీకు హోంవర్క్. మీరు దీన్ని ఫైండ్ అవుట్ చేసి ఎక్కడ జరుగుతుంది ప్లస్ ఏ డేట్స్ నుంచి ఏ డేట్స్లో జరుగుతుంది అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అది అఫీషియల్ కరెంట్ అఫేర్ లాగా భావించి మీరు ఏం చేస్తారు అంటే ఒక హోంవర్క్ లాగా భావించి మీరు ఏం చేస్తారు అంటే కామెంట్ సెక్షన్లో పెట్టాలి. ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది 108వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది జరుగుతుంది, ప్లస్ అలాగే ఎక్కడ జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఆ 2 పాయింట్స్ మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయండి కామెంట్ సెక్షన్లో. అలాగే వచ్చేసి రీసెంట్గా వచ్చేసి 108th ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది అన్వీల్ చేయడం జరిగింది. సో దీంట్లో ఇనాగ్రేషన్ ఫంక్షన్లో ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడడం జరిగిందనమాట. సో ఈసారి థీమ్ ఏంటి అనేది ఇంపార్టెంట్. థీమ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. చూడండి, విత్
ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ప్లస్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇది ఒక కీవర్డ్ అనమాట. సో ఈ థీమ్తోని ఈసారి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది నిర్వహిస్తున్నారు. ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఏం జరుగుతుందంటే వేరియస్ సెక్టార్స్ నుంచి ఉన్నటువంటి అకాడమిక్స్ కానీ అంటే ప్రొఫెసర్స్ కానీ ప్లస్ అలాగే సైంటిస్టులు కానీ రీసెర్చర్స్ కానీ అందరూ ఒక దాటికి వచ్చి వేరియస్ సెషన్స్ అనేటివి కండక్ట్ చేస్తూ మ్యూచువల్గా ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒక డిబేట్స్ లాగా కండక్ట్ చేస్తారు. సో రాబోయే కాలంలో ఇండియా యొక్క సైన్స్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటుందని ఒక ముందస్తుగానే ఒక డెవలప్మెంట్ యొక్క సంబంధించి ముందస్తుగానే ఒక చర్చలు అనేటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఒక కొలిక్కి రావడం కోసం అని చెప్పేసి, అంటే ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలాంటి సెక్టార్స్లలో మనం వర్కౌట్ చేయాలి అని చెప్పేసి ఉంటుంది. ప్లస్ అలాగే ఈ సెషన్స్లో కూడా అంటే ఈ సైన్స్ కాంగ్రెస్ ప్రాసెస్లోనే భాగంగా మనకి నార్మల్ పీపుల్కి అంటే నార్మల్ సివిల్ సొసైటీ పర్సన్స్కి ఏంటంటే సందేహాలు ఏమైనా ఉంటే వాటిపైన క్లారిఫికేషన్ కూడా ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, అలాగే వచ్చేసి ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ని ఎవరు నిర్వహిస్తారు అంటే ప్రతి ఇయర్ కూడా ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ నిర్వహిస్తుంది. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఈ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది నిర్వహిస్తుంది అన్నమాట. ఈసారి వచ్చేసి 108వ సైన్స్ కాంగ్రెస్ ఎక్కడ జరుగుతుంది, ఏ డేట్ నుంచి ఏ డేట్ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్, మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే థీమ్ వచ్చేసి మర్చిపోకండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్. ప్లస్ ఇంకోటి వచ్చేసి ఏపీలో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అనేది నిర్వహించారు ఒకసారి, అది ఏ ఇయర్ అనేది కూడా ఒకసారి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఉత్కర్ష్ 2.4 న్యూస్లో ఉంది అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షార్ట్ టర్మ్ డ్యూరేషన్స్లో కానీ మిడ్ టర్మ్ డ్యూరేషన్స్లో కొన్ని అచీవ్మెంట్స్ అంటే షార్ట్ టర్మ్ గోల్స్ మిడ్ టర్మ్ గోల్స్ ఉంటాయి కదా, ఆ మిడ్ టర్మ్ గోల్స్లో భాగంగా ఉత్కర్ష్ అనే స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. అంటే మిడ్ టర్మ్ అంటే కొంతకాలం ఒక 3 సంవత్సరాల 4 సంవత్సరాల 5 సంవత్సరాల గోల్స్ పెట్టుకొని వాటికి సంబంధించిన ఆ గోల్స్ని అచీవ్ చేయడం కోసం అని చెప్పేసి వర్కౌట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో దాంట్లో భాగంగానే ఉత్కర్ష్ ఆల్రెడీ 1 అనేది తీసుకురావడం జరిగింది, ఇప్పుడు ఉత్కర్ష్ 2.4 అనేది తీసుకొచ్చారు. ఫస్ట్ స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్ అంటే ఫస్ట్ ఉత్కర్ష్ వచ్చేసి మనకి 2019 నుంచి 2022 మధ్యలో జరిగింది. ఈ ఇయర్ అంటే ఈసారి వచ్చేసి ఉత్కర్ష్ 2.0 వచ్చేసి మిడ్ టర్మ్ స్ట్రాటజీ ఫ్రేమ్వర్క్ అనమాట. ఇది వచ్చేసి 2023 నుంచి 2025 మధ్యలో ఈ ఉత్కర్ష్ 2.0 అనేది లాంచ్ చేశారనమాట. సో ఈ మీడియం టర్మ్ స్ట్రాటజీలో ఏం చేస్తారు అంటే వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ అంటే టార్గెట్స్ పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ పాయింట్ ఆఫ్ సేల్స్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలి, అలాగే ట్రాన్సాక్షన్స్ని ఏ విధంగా ఈజ్ చేయాలి, అలాగే వచ్చేసి బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, యూపీఐ పేమెంట్స్ని ఏ విధంగా పెంచాలి, అలాగే మనీ సర్క్యులేషన్స్ ఏ విధంగా ఉంచాలి, ఫిజికల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఏ విధంగా మెయింటైన్ చేయాలి అన్న ఒక చిన్న చిన్న గోల్స్గా లాంగ్ టర్మ్ గోల్గా కాకుండా మిడ్ టర్మ్ గోల్స్గా పెట్టుకొని వాటిపైన వర్క్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈసారి ఈ ఉత్కర్ష్ 2.0లో ఏం చేస్తుంది అంటే మెయిన్గా వచ్చేసి ఎక్సలెన్స్ ఇన్ పర్ఫార్మెన్స్ ఇట్స్ ఫంక్షన్స్ అంటే బ్యాంకింగ్ ఫంక్షన్స్ అనేటి ఇంకా ఎక్కువగా ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి అని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుంది. అలాగే స్ట్రెంత్ అండ్ ట్రస్ట్ ఆఫ్ సిటిజన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది ఆర్బీఐ. ఓకే, సిటిజన్స్ యొక్క ట్రస్ట్ అనేది బిల్డ్ చేయాలి బ్యాంకింగ్ సిస్టమ్ పైన అని చెప్పేసి ఆర్బీఐ టార్గెట్ పెట్టుకుంది. అలాగే ఎన్హాన్స్డ్ రిలవెన్స్ అండ్ సిగ్నిఫికెన్స్ నేషనల్ అండ్ గ్లోబల్ రోల్స్. ఓకే, బాసెల్ నార్మ్స్ వీటన్నిటిని కూడా ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి ఒక గోల్ పెట్టుకుంది. అలాగే ట్రాన్స్పరెంట్ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి, ఎథిక్స్ డ్రివెన్ ఇంటర్నల్ గవర్నెన్స్లో ఎథిక్స్ అనేది పాటించాలి అని చెప్పేసి, అలాగే బెస్ట్ ఇన్ క్లాస్ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ డిజిటల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేయాలి అని చెప్పేసి ఈ ఉత్కర్ష్ 2.4లో పెట్టుకోవడం జరిగిందనమాట టార్గెట్స్ అనేది. అంటే ఇక్కడ ఏం అడుగుతాడు మెయిన్గా రీసెంట్గా ఉత్కర్ష్ 2.0 న్యూస్లో ఉంది అంటే కరెంట్ అఫేర్ న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించింది అంటే ఆర్బీఐ యొక్క మిడ్ టర్మ్ గోల్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి SAIME ఇనిషియేటివ్ అనే న్యూస్లో ఉంది అండి. ఏం లేదండి, సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రూవ్ ఎకోసిస్టమ్. యాక్చువల్గా ఎందుకు ఈ న్యూస్ ఇది ఈ ప్రోగ్రామ్ మెయిన్గా ఏంటి అంటే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే కమ్యూనిటీ బేస్డ్ పార్టిసిపేషన్ ద్వారా ఈ మ్యాంగ్రూవ్స్ అడవులు ఏవైతే ఉంటాయో మనకి ఈ మ్యాంగ్రూవ్స్ అడవులలో
మెయిన్గా వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఈ రీజియన్లో మనకు తెలుసు, మనకు వరల్డ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ఎక్కడ ఉంది అంటే మనకి గంగా బ్రహ్మపుత్ర ఈ రీజియన్లోనే ఎక్కువగా మ్యాంగ్రోవ్స్ అనేటివి ఉన్నాయి. సో ఈ ప్లేసెస్లో మెయిన్గా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీస్ అంటే పీపుల్ ఏం చేస్తున్నారంటే ఈ ఆక్వాకల్చర్ అనేది ముబ్బడిగా చేస్తూ అంటే చేపలను పెంచడం మీద ఇష్టం ఉన్నట్టుగా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మడాలలో ఏదైతే మ్యాంగ్రోవ్స్ ఉన్నాయో అవి అంతరించిపోతున్నాయి అన్నమాట. సో వాళ్ళ ఇన్కము పోవద్దు, ప్లస్ అలాగే ఈ ఏదైతే మ్యాంగ్రోవ్స్ ఉన్నాయో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో SAIME ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది, సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రోవ్ ఎకోసిస్టమ్. దీని ద్వారా ఏంటి ఈ మాంగ్రూవ్స్ యొక్క విత్తనాలు నాటుతూ మాంగ్రూవ్స్ చెట్టును పెంచుతూ వాటి పరిసర ప్రాంతాల్లోనే ప్రాపర్గా ఆక్వాకల్చర్ చేయాలి అని చెప్పేసి కమ్యూనిటీ బేస్డ్ పార్టిసిపేషన్తో ఈ SAIME ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఇది 2019లోనే తీసుకొచ్చారు. సో ఎందుకు ఇప్పుడు న్యూస్లో ఉందంటే రీసెర్చర్స్ మెయిన్గా దీనిపైన వర్కౌట్ చేయండి, దీని ద్వారా మనకి అంటే ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మెయిన్గా వచ్చేసి షీ షోర్స్ ఏదైతే ఉంటాయో ఆ ప్రాసెస్లో ఆ షీ షోర్ ఉన్నటువంటి ప్లేసెస్లో మనకి ఈ మ్యాంగ్రోవ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి కాబట్టి వీటిని పరిరక్షించండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. సో మరి ఈ ఇనిషియేటివ్కి ఎవరెవరు ఫండింగ్ చేస్తున్నారంటే మెయిన్గా వచ్చేసి NGOs వీళ్ళందరూ కూడా కమ్యూనిటీ బేస్డ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. సో న్యూస్ అలాగే గ్లోబల్ నేచర్ ఫండ్ అలాగే నేచర్ ల్యాండ్ బంగ్లాదేశ్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ వాళ్ళు కూడా SAIME ఇనిషియేటివ్లో భాగంగా ఉన్నారన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్ అనే న్యూస్లో ఉంది. బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్. ఓకే, ఇది ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ప్రపోజల్ చేసినటువంటి ఈ స్కీమ్లో ఏ మినిస్ట్రీ అండి, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటి ఈ బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్లోకి క్యాబినెట్ కమిటీ ఓకే చేసిందనమాట. అంటే ఫండింగ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి క్యాబినెట్ కమిటీ ఓకే చేసింది, అంటే అప్రూవల్ ఇచ్చిందనమాట. దీంట్లో భాగంగా దాదాపుగా 2,539.61 crores బ్రాడ్కాస్టింగ్ అనేది బిల్ చేయబోతున్నారు. ఎక్కడెక్కడ అంటే పబ్లిక్ ప్రసార భారతి అలాగే ఆల్ ఇండియా రేడియో ఉంది కదండి, ఈ బ్రాడ్కాస్టర్స్లలో మనకి మోడర్నైజేషన్ చేయబోతున్నారు అన్నమాట. అంటే కంటెంట్ డెవలప్మెంట్ కానీ అలాగే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేస్తూ ఇంకెక్కువగా న్యూస్ని కానీ గవర్నమెంట్ రిలేటెడ్ ఏవైనా యాక్టివిటీస్ ఉంటే వాటిని జనాల్లోకి తీసుకోవడం కోసం ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం అని చెప్పేసి మనం ఈ బ్రాడ్కాస్టింగ్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. దానికి రీసెంట్గా క్యాబినెట్ కమిటీ అప్రూవల్ కూడా ఇవ్వడం జరిగింది. ఎంత అంటే ప్రైజ్ వచ్చేసి 2,539.61 crores మోడర్నైజ్ చేయబోతున్నారు 2025-26 కల్లా. ఓకే, సో ఈ మోడర్నైజేషన్లో భాగంగా ఆల్ ఇండియా రేడియో అలాగే దూరదర్శన్స్లలో కంటెంట్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ డెవలప్ చేయబోతున్నారు అన్నమాట. సో ఇది ఒక ఫైనాన్షియల్ సపోర్టింగ్ స్కీమ్. ఓకే, అదే మినిస్ట్రీ ఎంత ప్రైజ్ దేనికోసము అనేది చాలా ఇంపార్టెంట్. మరి మోడర్నైజేషన్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో అంటే ప్రసార భారతీలు ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ అనేది చాలా తక్కువ మంది వీక్షిస్తున్నారన్నమాట. అంటే బేసిక్గా ఏమవుతుందంటే న్యూస్ అనేది ఒక రకంగా పొలిటిసైజ్ అయిపోయింది. ఏ పార్టీకి ఆ పార్టీ న్యూస్ ఛానల్స్ అనేటివి ఓపెన్ చేసుకోవడం వల్ల ప్రాపర్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేటివి డెలివరీ కాలేకపోతున్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కడ నక్సలిజం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లలో కానీ టెర్రరిజం ఎక్కువగా ఉన్నటువంటి ప్లేసెస్లో గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకొస్తుంది అనేది తెలియలేకపోతుంది అనమాట. అంటే ప్రజలకు ఎలాంటి అవసరాలు తీర్చబోతుంది అలాంటి ప్లేసెస్లో కానీ నార్మల్ ప్లేసెస్లో కానీ గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకొస్తుంది, ఒక స్కీమ్ గురించి పూర్తి డీటెయిల్స్ అనేవి ప్రస్తుతం ఉన్నటువంటి న్యూస్ ఛానల్స్ అనేది చాలా తక్కువ మట్టుకి కవర్ చేస్తున్నాయి. సో కాకపోతే గవర్నమెంట్ కంటూ ఒక ప్రాపర్గా న్యూస్ ఛానల్స్ అనేటివి ఉంటే అవి ఏం చేస్తాయంటే ఈ స్కీమ్స్ గురించి కానీ ప్రాపర్ ఇనిషియేటివ్స్ గురించి కానీ టెలికాస్ట్ చేస్తూ ఉన్న ప్రాసెస్లో ప్రజలు అనేవాళ్ళు వీక్షిస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి అంటే గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్స్ బెనిఫిట్స్ ఇప్పుడు సపోజ్ నేను ఒక స్కీమ్కి బెనిఫిషియర్గా ఉన్నప్పటికీ కూడా ఆ స్కీమ్ ఏంటో నాకు తెలియదు. అంటే సో ఈ స్కీమ్ తెలవడం కోసం అని చెప్పేసి ఇలాంటి వాటిని యూజ్ చేస్తే ఆల్ ఇండియా రేడియో కానీ దూరదర్శన్ ద్వారా కానీ
వాటిని డెలివరీ చేస్తే నాకు తెలిసి నేను బెనిఫిషియరీగా మారుతాను, అప్పుడు నేను ఆ స్కీమ్ను పొందగలుగుతాను అనమాట. సో అందుకని చెప్పేసి ప్రాపర్గా కంటెంట్ డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ అనేది చేయబోతున్నారు. సో దానికే బ్రాడ్కాస్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్వర్క్ డెవలప్మెంట్ స్కీమ్ అని పేరు పెట్టడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి వైరోవోర్ అనే న్యూస్లో ఉంది. రీసెర్చ్ క్లెయిమ్ దట్ ఫస్ట్ నోన్ వైరోవోర్ హ్యాస్ బీన్ ఫౌండ్. ఓకే, మరి ఏంటి వైరోవోర్ అంటే ఏం లేదండి. ఈ వైరోవోర్ అనేది ఒక ఆర్గానిజము. ఈ ఆర్గానిజం ఏం చేస్తుంది అంటే వైరసెస్ని తింటుంది అన్నమాట. ఓకే, వైరసెస్ని తింటుంది అనమాట. సైంటిస్ట్ ఫౌండ్ హ్యాజ్ ఎ స్పీసీస్ ఆఫ్ హాల్టేరియాలో ఈ మైక్రో ఆర్గానిజంని కనుగొనాలన్నమాట. ఏది వైరసెస్ని తినే ఆర్గానిజంని. సో ఇదేంటంటే ఎక్కువగా న్యూక్లియిక్ యాసిడ్స్ని కలిగి ఉండడం వల్ల అవి వైరసెస్ని తిన్నప్పటికి కూడా వాటికి హాని అనేది కలగదు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, సో మెయిన్గా వచ్చేసి ఏది వైరోవోర్స్ అంటే న్యూస్లో ఉంది. ఆ వైరోవోర్ అనేది దేనికి సంబంధించింది అంటే అదొక వైరసెస్ని తినే ఆర్గానిజం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇంతవరకు అయితే ఇది డీటెయిల్. సో ఇంకా ముందస్తుగా రీసెర్చర్స్ ఇంకేమైనా పూర్తిగా అంటే డెవలప్మెంట్ చేసి అది ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరసెస్ని తింటుందా, అది ఏ విధంగా రియాక్షన్ చేస్తుంది అని చెప్పేసి స్టడీ చేయబోతున్నారు. సో ప్రస్తుతానికైతే ఇప్పటివరకు అయితే ఫస్ట్ నోన్ వైరోవోర్ అనేది కనుగొనడం జరిగింది. అది వైరసెస్ని తినడం జరుగుతుందన్నమాట. ఎందులో అంటే స్పీసీస్ ఆఫ్ హాల్టేరియాలో ఈ ఆర్గానిజంని కనుగొనడం జరిగిందన్నమాట. ఓకే, వైరోవోర్ అంటే ఏం లేదండి, మెయిన్గా వచ్చేసి వైరసెస్ని తినే ఆర్గానిజం. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి పోప్ బెంటిక్ 16 న్యూస్లో ఉంది అండి. యాక్చువల్గా వీరు రీసెంట్గా మరణం చెందడం జరిగింది, స్వర్గస్థులయ్యారు. సో వీరు వచ్చేసి 16th పోప్ అన్నమాట. సో వీరి యొక్క పేరు వచ్చేసి బెండిక్ట్. వీరు 95 years ఓల్డ్ వ్యక్తి. సో వీరు వచ్చేసి క్యాథలిక్ చర్చ్కి అధ్యక్షుడిగా ఉండేవారు అన్నమాట, పోప్ బెండిక్ట్. సో ఫస్ట్ పోప్ ఇన్ 600 yearsలో ఫస్ట్ పోప్ అన్నమాట. గత 600 సంవత్సరాలలో ఎవరైనా రిజైన్ చేశారు పోప్ పదవికి అంటే అది బెండిక్ట్ గారండి. బెండిక్ట్ గారు ఈ పోప్ పదవికి ఫస్ట్ టైం 600 yearsలో రిజైన్ చేయడం జరిగిందనమాట. వీరు వచ్చేసి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 19th April 2005 నుంచి 28th February 2013 వరకు పోప్గా ఉండడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ గారు కొనసాగడం జరుగుతుందన్నమాట. సో వీరు ఇప్పుడు 95 years ఓల్డ్లో మరణించడం జరిగింది. అలాగే వచ్చేసి వీరికి ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ జర్మన్ క్యాథలిక్ చర్చ్కి ఫస్ట్ పోప్ ఎవరైనా జర్మన్ నుంచి ఉన్నారు అంటే అది పోప్ బెండిక్ట్ గారండి. ఓకే, సో ఇన్ 1000 years అవుతుంది. ఈ 1000 yearsలో ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ జర్మన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాన్స్టాంట్ రిప్ కరెంట్ జోన్స్కు సంబంధించి న్యూస్లో ఉంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ మన ఇస్రో, అలాగే నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ మూడు కూడా కలిపి ఈ 3 ఆర్గనైజేషన్స్ కూడా కలిపి కాన్స్టాంట్ రిప్ కరెంట్స్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్టాలేషన్ ప్రాసెస్ చేయడం జరిగిందన్నమాట. మెయిన్గా ఎక్కడ అంటే ఏది మనకి బ్లూ ఫ్లాగ్ సర్టిఫైడ్ అయినటువంటి రిషికొండ బీచ్ను ఆర్కే బీచ్లో ఈ ఏదైతే ఈ మెయిన్గా రిప్ కరెంట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో ఈ రిప్ కరెంట్స్ వల్ల ప్రాణ నష్టం అనేది ఎక్కువగా జరుగుతుంది. సో ఈ రిప్ కరెంట్స్ ముందుగానే వచ్చేదాన్ని గమనించి ప్రాపర్గా అలారం సిస్టమ్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ 3 ఆర్గనైజేషన్స్ కొలాబరేట్ అయ్యి సో దీని ద్వారా ప్రాణ నష్టం అనేది అరికట్టవచ్చు అనమాట. అంటే ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో వేరియస్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇన్స్టాల్ చేశారు, సైంటిఫిక్ ఇన్స్టాలెన్స్ని. సో దీని ద్వారా ఆ రిప్ కరెంట్స్ని స్టడీ చేసి ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటూ వార్నింగ్ సైన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మెయిన్గా ఈ రిప్ కరెంట్స్ అంటే ఏం లేదండి, మనం ఇక్కడ పిక్చర్లో కనుక చూసుకున్నట్లయితే సపోజ్ సముద్రం ఫస్ట్ అలలు అనేవి సీషోర్కి వస్తాయి, అంటే సముద్ర తీరానికి వచ్చి మళ్ళీ వెనుకకు వెళ్ళే ప్రాసెస్లో ఈ విధంగా జనరేట్ చేస్తూ ఉంటాయి రిప్ కరెంట్ని. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ప్రజలు ఉంటారో వీళ్ళు ఆటోమేటిక్గా ఈ సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. వాళ్ళు ఎంత స్విమ్మర్స్ అయినప్పటికీ కూడా ఈ రిప్ కరెంట్ నుంచి బయటపడలేరు. దీని ద్వారా ఏమవుతుంది, ఈ రిప్ కరెంట్ ద్వారా ఎక్కువగా మనకి ప్రాణ నష్టం అనేది జరుగుతుందన్నమాట. సో దీన్ని అరికట్టడం కోసం అని చెప్పేసి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడాలనే ఉద్దేశంతో మనకి ఎక్కడ
రిషికొండ బీచ్ అలాగే ఆర్కే బీచ్లో ఈ ఇన్స్టాలేషన్ అనేది మెషినరీ ఇన్స్టాలేషన్ అనేది చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఇది రిప్ కరెంట్కి సంబంధించి ఏ ఆర్గనైజేషన్స్ అనేది ఇంపార్టెంట్, ఇస్రో అలాగే ఆంధ్ర యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్, ఈ మూడు కలిపి కూడా ఆర్కే బీచ్ అలాగే రిషికొండ బీచ్లో ఈ రిప్ కరెంట్ సంబంధించినటువంటి స్టడీ ఇన్స్టాలేషన్ అనేది చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రజ్వల ఛాలెంజ్ అనే న్యూస్లో ఉంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ యోజన ఏదైతే ఉందో, అంత్యోదయ యోజన, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ వారు ఈ ప్రజ్వల ఛాలెంజ్ అనేది లాంచ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, దీంట్లో రూరల్ ఎకానమీని అప్గ్రేడ్ చేయడం కోసం, రూరల్ ఎకానమీని పెంచడం కోసం అని చెప్పేసి ఏవైనా ఐడియాస్ అలాగే సొల్యూషన్స్ ఉంటే వాటిని ఎంకరేజ్ చేసి వాటికంటూ ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఇప్పుడు ఈ ప్రజ్వల ఛాలెంజ్ కింద వేరియస్ ఐడియాస్ని కానీ సొల్యూషన్స్ని కానీ రూరల్ ఎకానమీని అప్గ్రేడ్ చేయడం కోసం, చూడండి ట్రాన్స్ఫార్మ్ ది రూరల్ ఎకానమీ. సో ఈ రూరల్ ఎకానమీని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయాలి, సపోజ్ సహకార సంఘాల ద్వారానా లేకపోతే ఇంకే డిఫరెంట్ ఐడియాస్ తీసుకొని వాటిలో బెస్ట్ ఛాయిసెస్ని రికగ్నైజ్ చేసి వాటికి మెంటర్షిప్ ఇస్తూ ఇంప్లిమెంట్ చేయాలి అన్న ఉద్దేశంతో ప్రజ్వల ఛాలెంజ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, ప్రజ్వల ఛాలెంజ్ అనేది దేనికి సంబంధించింది అని ఒకవేళ క్వశ్చన్ అడిగితే రూరల్ ఎకానమీని ట్రాన్స్ఫార్మ్ చేయడం కోసం అని చెప్పేసి వేరియస్ ఐడియాస్ ఏవైతే కొత్త ఆలోచనలు ఉంటాయో, కొత్త సొల్యూషన్స్ ఉంటాయో వాటిని గ్రాస్ప్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ప్రజ్వల ఛాలెంజ్ని నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ కింద తీసుకురావడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఇంక్లూజివ్ గ్రోత్ అనేది, అలాగే ఎన్హాన్స్డ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్, ప్లస్ అలాగే వాల్యూ చైన్ ఇంటర్వెన్షన్స్, కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ అంటే మనకి ఇప్పుడు సపోజ్ 100 రూపాయలతో అయ్యే పనిని కేవలం 10 రూపాయలలో అయిపోయేలాగా చూడడం, ఇలాంటి కాస్ట్ ఎఫెక్టివ్ సొల్యూషన్స్ కిందకి వస్తాయి. సో ఇలాంటి సొల్యూషన్స్ని గుర్తించి వాటిని రికగ్నైజ్ చేసి వాటికి మెంటర్షిప్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ ప్రజ్వల ఛాలెంజ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా 29th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ మధ్యలో 31st జనవరి మధ్యలో 29th డిసెంబర్ నుంచి 31st జనవరి మధ్యలో అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. ఈ అప్లికేషన్స్లలో సెలెక్ట్ అయినటువంటి టాప్ 5 ఐడియాస్ ఏవైనా టాప్ 5 ఐడియాస్కి గుర్తించి ఆ టాప్ 5 ఐడియాస్కి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంత అంటే 2 లక్షల రూపాయలండి. ఓకే, సో ఈ టాప్ 5 ఐడియాస్కి 2 లక్షల రూపాయలు అనేది ప్రైజ్ మనీ ఇస్తూ వాటికి మెంటర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా రూరల్ ఎకానమీ ట్రాన్స్ఫార్మేషన్ కోసం అని చెప్పేసి దోహదపడుతుంది అన్నమాట. అలాగే మరి ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు అంటే ఇండివిజువల్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, సోషల్ ఎంటర్ప్రైజెస్ కానీ, స్టార్టప్స్ కానీ, ప్రైవేట్ సెక్టార్స్ కానీ ఎవరైనా కూడా ఈ రూరల్ ఎకానమీ ట్రాన్స్ఫర్ చేసే ఎనీ సొల్యూషన్ అయినా తీసుకొస్తే వాటిని రికగ్నైజ్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. సో ఈ ఎక్కువగా యాక్సెప్ట్ చేయాలి మరి మెయిన్గా ఈ ప్రజ్వల ఛాలెంజ్ కోసం అని చెప్పేసి ఎక్కువగా అప్లికేషన్ రావాలన్న ఉద్దేశంతో దీన్ని మంథన్ పోర్టల్తో లింక్ చేయడం జరిగింది. అలాగే బయోటెక్ బిమ్టెక్ అటల్ ఇన్నోవేషన్ పోర్టల్లో కూడా ఈ ప్రజ్వల ఛాలెంజ్ గురించి ప్రచారం అనేది చేయడం జరుగుతుందన్నమాట. అంటే అక్కడ నుంచి కూడా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో సర్వీస్ అనే న్యూస్లో ఉంది అండి. ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో సర్వీస్ అనేది ఎక్కడ వస్తుందంటే మనకి కోల్కతాలో రాబోతుంది. కోల్కతాలో డిసెంబర్ 2023 కల్లా ఈ ఫస్ట్ అండర్ వాటర్ మెట్రో సర్వీస్ అనేది అందుబాటులోకి రాబోతుంది. సో ఎక్కడి నుంచి అంటే హూగ్లీ రివర్ విల్ కనెక్ట్ ది 2 సిటీస్, హౌరా నుండి కలకత్తా మధ్యలో కనెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఫస్ట్ మెట్రో వాటర్ని ఫస్ట్ అండర్ వాటర్ మెట్రోని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు కోల్కతాలో. ఓకే, వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో. మనకు తెలుసు ఆల్రెడీ ఇండియాలో ఫస్ట్ మెట్రో వచ్చేసి ఎక్కడ యూజ్ చేశారు అనేది కోల్కతాలో. ఎప్పుడంటే 1984లోనే అక్టోబర్ 24, 1984లోనే మనము మెట్రోని కోల్కతాలో దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఇది అండర్ వాటర్ మెట్రోకి సంబంధించి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ అనే ఇనిషియేటివ్ న్యూస్లో ఉంది అండి. స్మార్ట్ అనేది ఏం లేదండి, స్కోప్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్ ట్రైనింగ్ ప్రొఫెషనల్స్. ఓకే, చూడండి, స్కోప్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్ ఆయుర్వేద రీసెర్చ్ ఇన్ టీచింగ్ ప్రొఫెషనల్. ఓకే, సో
మినిస్ట్రీ ఆఫ్ ఆయుర్వేదకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఉంది కదండి, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ సంబంధించినటువంటి నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్, అలాగే సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆయుర్వేదిక్ సైన్సెస్ వారు ఈ స్మార్ట్ అనే ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఈ స్మార్ట్ అనే ఇనిషియేటివ్ ద్వారా ఎక్కువగా ఈ ఆయుర్వేద దాంట్లో ఎక్కువగా మనకి రీసెర్చ్ అనేది డెవలప్ చేయాలి, దాని ద్వారా ఎక్కువగా డయాగ్నోస్ చేయాలి పేషెంట్స్ని. సో హెల్త్ కేర్కి సంబంధించి ఎక్కువగా ప్రాపర్గా దీంట్లో రీసెర్చ్ అంటే ఆయుర్వేద దాంట్లో రీసెర్చ్ అనేది ఎక్కువగా చేయాలి, ట్రైనింగ్ ప్రొఫెషనల్స్ని ఎక్కువగా ట్రైన్ చేయాలి అని చెప్పేసి, అలాగే మెడికల్ కాలేజెస్ ఆయుర్వేద మెడికల్ కాలేజెస్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్మార్ట్ అనేది తీసుకురావడం జరిగింది. దీంట్లో భాగంగానే ఐడెంటిఫై చేస్తూ సపోర్ట్ ఇస్తూ ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ స్మార్ట్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. స్మార్ట్ అనేది ఏం లేదండి, స్కోప్ ఫర్ మెయిన్ స్ట్రీమింగ్ ది ఆయుర్వేద రీసెర్చ్ని దారిలో పెట్టడం కోసం, అంటే ఎక్కువగా ఈ రీసెర్చ్ పైన వర్క్ చేయాలి. అలాగే టీచింగ్ ప్రొఫెషనల్స్ని ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా రీసెర్చ్లో భాగం చేయాలి అని చెప్పేసి ఈ స్మార్ట్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విరాసత్ అనేది సెలబ్రేటింగ్ 75 హ్యాండ్ ఓవెన్ శారీస్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది విరాసత్. ఓకే, ఇది వచ్చేసి మనకి సెకండ్ అన్నమాట. ఆల్రెడీ మనకి ఫస్ట్ శారీ ఫెస్టివల్ విరాసత్ వచ్చేసి ఎక్కడ అండి, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ వారు ఆర్గనైజ్ చేశారు. సో ఎప్పుడు అంటే మనకి 16th డిసెంబర్ 2020 నుంచి 13th డిసెంబర్ 2022 మధ్యలో ఫస్ట్ విరాసత్ అనేది లాంచ్ చేశారు. తర్వాత సెకండ్ విరాసత్ వచ్చేసి మనకి 3rd జనవరి నుంచి 17th జనవరి మధ్యలో, 3rd జనవరి నుంచి 17th జనవరి 2023లో ఈ విరాసత్ అనే సెలబ్రేటింగ్ 75th హ్యాండ్ ఓవెన్ శారీస్ని కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు అంటే మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్. మొత్తం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే 90 మెంబర్స్. ఓకే, దీంట్లో ఏం లేదండి, వేరియస్ యాక్చువల్గా ఈ విరాసత్ సెలబ్రేటింగ్ 75 హ్యాండ్ ఓవెన్ శారీస్లలో చేతి ద్వారా నేర్చినటువంటి వేరియస్ ప్లేసెస్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫేమస్ శారీస్ అన్నిటిని ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మనకి వర్క్షాప్ అనేది కండక్ట్ చేసి దాంట్లో ఏమేమి వాడతారు ఏంటి అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ లాగా ప్రమోట్ చేస్తూ ఉంటారనమాట. దీని ద్వారా రికగ్నైజ్ చేసి వాటికి ఎక్స్పోర్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి విరాసత్ అనేది సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఫస్ట్ ఆల్రెడీ చేశారు. ఎప్పుడు నుంచి అంటే 16th డిసెంబర్ నుంచి 13th డిసెంబర్ మధ్యలో చేశారు. ఇప్పుడు సెకండ్ ఎడిషన్ చేశారు. ఫస్ట్ ఎడిషన్లో వచ్చేసి ఓన్లీ 70 పార్టిసిపేట్ చేస్తే ఇప్పుడు వచ్చేసి 90 పార్టిసిపేట్ చేశారు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 3rd జనవరి నుంచి 17th జనవరి మధ్యలో ఈ విరాసత్ అనేది జరుగుతుందన్నమాట. మరి దీన్ని ప్రమోట్ చేయడం కోసం అని చెప్పేసి సోషల్ మీడియాలో అండర్ మై శారీ హ్యాష్ ట్యాగ్తోని మై శారీ మై ప్రైడ్ అనే హ్యాష్ ట్యాగ్తోని ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుందన్నమాట. మరి దీంట్లో స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చేసి ఉప్పాడ శారీ ఒకటి, వెంకటగిరి కాటన్ శారీ ఒకటి, కుప్పాడం శారీ ఒకటి, అలాగే చీరాల సిల్క్ కాటన్ శారీ ఒకటి, మాధవరం శారీ ఒకటి, పోలవరం శారీ, ఇవన్నిటిని ఎగ్జిబిట్ చేయబోతున్నారు. అలాగే వచ్చేసి తెలంగాణ నుంచి కనుక చూసుకున్నట్లయితే పోచంపల్లి శారీ, సిద్దిపేట గొల్లబామ శారీ, అలాగే నారాయణపేట శారీస్ని ఈ విరాసత్ ఏదైతే శారీ ఎగ్జిబిషన్ ఉందో దీంట్లో ఎగ్జిబిట్ చేయబోతున్నారు అన్నమాట. ఓకే, విరాసత్ అనేది ఏం లేదండి, శారీస్ ఇండియన్ హ్యాండ్లూమ్స్ ద్వారా ఏదైతే చేనేత శారీస్ ఉంటాయో వాటిని ఒక ఎగ్జిబిషన్ లాంటిది అన్నమాట. సో ఆ ఎగ్జిబిషన్లో వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ అలాగే స్టేట్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అక్కడ చూసి నచ్చితే కొనుక్కోవడం కోసం అని చెప్పేసి, అంటే మన యొక్క ట్రెడిషన్ని ఒక రకంగా వ్యాప్తి చెందించడం కోసం, మన ట్రెడిషన్ యొక్క మూలాలు అనేవి మర్చిపోకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈ విరాసత్ అనేది తీసుకురావడం జరిగింది. అందుకనే చూడండి హ్యాష్ ట్యాగ్ కూడా డిఫరెంట్గా పెట్టారు, మై శారీ మై ప్రైడ్ అన్నమాట. అంటే నా చీర నా గౌరవం అన్న ఉద్దేశంతో, అంటే ఉమెన్కి ఒక రకంగా సెల్ఫ్ ప్రైడ్గా పెంపొందించడం కోసం అని చెప్పేసి ఈ స్కీమ్ ఈ విరాసత్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అలాగే గంగా విలాస్ అనే న్యూస్లో ఉంది, వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ క్రూయిజ్ అనేది మనకి ఎప్పుడు
13th January 2023 13th January 2023 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో ఈ గంగా విలాస్ అనేది మొత్తంగా 3200 కిలోమీటర్స్ ఉత్తరప్రదేశ్ నుంచి దిబ్రూగఢ్ వరకు, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ నుంచి దిబ్రూగఢ్ వరకు మనకి ఈ గంగా విలాస్ అనే క్రూయిజ్ షిప్, యాక్చువల్గా ఇది ఒక హోటల్ టైప్గా మొత్తం ఒక క్రూయిజ్ షిప్ని డెవలప్ చేసి టూరిస్ట్ని డెవలప్ చేయడం అన్న ఉద్దేశంతో గంగా క్రూయిజ్ అనేది గంగా విలాస్ అనేది డెవలప్ చేశారు. ఇది 13th January 2023 వారణాసిలో ఇనాగ్రేట్ చేయకపోతున్నారు అనమాట, అంటే తీసుకురాబోతున్నారు. అలాగే ఈ క్రూయిజ్ షిప్ ఏదైతే ఉందో, ఈ క్రూయిజ్ షిప్ ఏం చేస్తుంది అంటే మెయిన్గా వచ్చేసి 50 సిగ్నిఫికెంట్ ఆర్కిటెక్చరల్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో 50కి పైగా సిగ్నిఫికెంట్ లొకేషన్స్ని గుర్తించారు. ఈ 50 సిగ్నిఫికెంట్ లొకేషన్స్లోకి వెళ్ళి ట్రావెల్ చేస్తూ మొత్తంగా ఉత్తరప్రదేశ్ నుంచి దిబ్రూగఢ్ వరకు, వారణాసి నుంచి మనకి దిబ్రూగఢ్ వరకు ఏది గంగా వరల్డ్స్ లార్జెస్ట్ లగ్జరీ క్రూయిజ్ రివర్స్ క్రూయిజ్ అనేది మనకి ట్రావెల్ చేయబోతుందన్నమాట. సో ఈ ప్రాసెస్లో ఏంది అంటే మనకి 50 ఆర్కిటెక్చరల్ ప్లేసెస్, ఏవైనా సిగ్నిఫికెంట్ ఆర్కిటెక్చర్ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఆర్కిటెక్చర్ ప్లేస్లో స్టాపింగ్ చేస్తూ, విజిటింగ్ చేస్తూ ఈ మెయిన్గా వచ్చేసి షిప్పింగ్ యొక్క అనుభూతినిస్తూ, మనకి పడవ ప్రయాణాన్ని అనుభూతినిస్తూ, ప్లస్ అలాగే స్ట్రక్చరల్గా అంటే కల్చరల్గా ప్లస్ అలాగే ఆర్కిటెక్చరల్గా ఇంపార్టెంట్ ఉన్నటువంటి 50 వేరియస్ ప్లేసెస్ని దీంట్లో ఆల్రెడీ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి. అయితే మరి దీంట్లో ఉన్నటువంటి 2 నేషనల్ పార్క్స్ ఉంటాయి. ఏంటి అంటే ఒకటి సుందర్బన్ డెల్టా, కాజిరంగా నేషనల్ పార్క్. ఇంపార్టెంట్, ఒకవేళ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సుందర్బన్ డెల్టా, కాజిరంగా నేషనల్ పార్క్స్ అనేవి 2 మాత్రమే దీంట్లో ఇంక్లూడెడ్ ఉన్నాయన్నమాట. అంటే 50 సిగ్నిఫికెంట్ ఆర్కిటెక్చర్ ప్లేసెస్లో మనకి సుందర్బన్ డెల్టా నేషనల్ పార్క్, కాజిరంగా నేషనల్ పార్క్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సో ఇది గంగా విలాస్ సంబంధించినటువంటి న్యూస్. నెక్స్ట్ వచ్చేసి 17th ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్స్ అనేటి న్యూస్లో ఉన్నాయండి. మనకి ఎవ్రీ ఇయర్ ప్రవాస భారతీయ దివాస్ అనేది మనము సెలబ్రేట్ చేసుకుంటాం కదా. ఆ ప్రవాస్ భారతీయ దివాస్ సెలబ్రేట్ చేసుకునే ప్రాసెస్లో మనకి ఎవ్రీ ఇయర్ కూడా మనం ఈ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎవరికి ఇస్తారు అంటే ఎన్ఆర్ఐస్ కానీ, పర్సన్స్ విత్ ఇండియన్ ఆరిజిన్తో ఉన్నటువంటి వ్యక్తులు, ఇండియాకి అంటే వేరే దేశంలో ఉంటూ కూడా ఇండియాకి కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళకి ఈ ప్రవాస భారతీయ సమ్మాన్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అందుకు గాను 2023 గాను ఎంతమందికి అంటే 27 ఇండియన్స్కి ఈ ప్రవాస భారతీయ దివాస్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఈ ఇయర్. సో ఇది హైయెస్ట్ హానర్ కన్ఫర్డ్ ఆన్ ఇండియన్స్ లివింగ్ ఇన్ అబ్రాడ్. ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉంటారో అలాగే పర్సన్స్ విత్ ఇండియన్ ఆరిజిన్ ఉంటారో వాళ్ళు ఇండియా యొక్క డెవలప్మెంట్ అంటే వేరే దేశంలో ఉంటూ కూడా ఇండియా యొక్క డెవలప్మెంట్కి దోహదపడతారో వాళ్ళకి ఈ ప్రవాస భారతీయ దివాస్ సమ్మాన్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ రోజున? ప్రవాస భారతీయ దివాస్ రోజున. ఓకే, సో అందులో భాగంగానే ఇది 17th ఎడిషన్ అండి. సో ఈ 17th ఎడిషన్ ఎప్పుడు ఇస్తారు అంటే 8th నుంచి 10th మధ్యలో జరగబోయే ఇండోర్లో మధ్యప్రదేశ్లో ఈ ప్రవాస్ భారతీయ సమ్మాన్ దివాస్ అవార్డ్స్ అనేటి శ్రీమతి ద్రౌపది, ప్రెసిడెంట్ గారైనటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈ అవార్డ్స్ అనేటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మరి ఈ ఇయర్ థీమ్ ఏంటి? ప్రవాస భారతీయ దివాస్ యొక్క థీమ్ ఏంటి అంటే డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియన్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్. చూడండి, అమృత్ కాల్ అంటున్నాడు. డయాస్పోరా రిలయబుల్ పార్ట్నర్స్ ఫర్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ అమృత్ కాల్ అనేది ఈ ఇయర్ థీము. ఓకే, ప్రవాస భారతీయ దివాస్ మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాము అంటే మనకి గాంధీజీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన రోజును ప్రవాస భారతీయ దివాస్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యునైటెడ్ హ్యాబిటాట్స్ వరల్డ్ హ్యాబిటాట్ అవార్డ్స్ అనేది న్యూస్లో ఉంది. యునైటెడ్ హ్యాబిటాట్స్కి సంబంధించినటువంటి వరల్డ్ హ్యాబిటాట్ అవార్డ్స్. ఓకే, దీనికి గాను ఒడిశాకు సంబంధించినటువంటి జగా మిషన్ అనొచ్చు, జగా మిషన్ అనొచ్చు. జాగా మిషన్ ఏదైతే ఉందో ఆ జాగా మిషన్కి యునైటెడ్ హ్యాబిటాట్స్ వరల్డ్ హ్యాబిటాట్ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ జాగా మిషన్ ఏంటి? ఈ జాగా మిషన్ అనేది ఏం లేదండి, స్లమ్ డ్వెల్లర్స్ ఉంటారు కదా, స్లమ్ డ్వెల్లర్స్లలో మెయిన్గా స్లమ్ అప్గ్రేడేషన్ చేస్తూ
స్లమ్ని ఎరాడికేట్ చేయాలి అని చెప్పేసి ఫస్ట్ స్లమ్ ఫ్రీ స్టేట్గా రికగ్నైజ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఒడిశా గవర్నమెంట్ ఎంతో వ్యూవర్షిప్తో అంటే ఎంతో ముందు చూపుతోని ఏది జగా మిషన్ అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. సో ఇది ఒక 5T ఇనిషియేటివ్స్లో భాగం అన్నమాట. సో ఈ జగా మిషన్లో ఏంది, స్లమ్ డ్వెల్లర్స్ ఎవరైతే ఉంటారో, స్లమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్లమ్స్లలో వాళ్ళకి ల్యాండ్ ప్రాపర్టీ ఇవ్వడము, ప్లస్ అలాగే అక్కడ ఉన్నటువంటి స్లమ్స్ అన్ని క్లియర్ చేసి ప్రాపర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో ఈ జగా మిషన్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ల్యాండ్ టైటిలింగ్ అండ్ స్లమ్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ కింద వరల్డ్స్ లార్జెస్ట్ అన్నమాట, ప్రపంచంలోనే పెద్దదన్నమాట ఈ ల్యాండ్ టైటిలింగ్ అండ్ స్లమ్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ ఏది జగా మిషన్. సో అందుకు గాను వరల్డ్ హ్యాబిటాట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 2919 స్లమ్స్ అనేవి క్లియర్ చేయాలి అని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు టార్గెట్గా పెట్టుకున్నారు. సో ఈ జగా మిషన్లో భాగంగా సో 2009లో కూడా ఆల్రెడీ 2019లో ఒడిశా జగా మిషన్ హ్యాడ్ రిసీవ్డ్ ది వరల్డ్ హ్యాబిటాట్ అవార్డ్స్ ఇన్ ఇట్ సక్సెస్ ల్యాండ్ టెన్యూర్లో ల్యాండ్ టెన్యూర్ సెక్యూరిటీ ఉంది కదండి. సో ఈ ల్యాండ్ టెన్యూర్ సెక్యూరిటీలో కూడా వరల్డ్ హ్యాబిటాట్ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఏంది స్లమ్ అప్గ్రేడేషన్ కింద ఈ జగా మిషన్కి ఇవ్వడం జరిగింది. సో అంతకుముందు 2019లో వచ్చేసి ల్యాండ్ టెన్యూర్ సెక్యూరిటీకి సంబంధించి కూడా అవార్డు అనేది రావడం జరిగిందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆల్ ఇండియా యాన్యువల్ స్టేట్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఆన్ వాటర్. సో ఏంటి, ఫస్ట్ ఆల్ ఇండియా యాన్యువల్ స్టేట్ మినిస్టర్ కాన్ఫరెన్స్ వచ్చేసి మనకి మధ్యప్రదేశ్లోని భూపాల్లో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటికి అంటే 5th and 6th జనవరి 2023లో 5th and 6th ఈ 2 రోజుల్లో ఈ యాన్యువల్ సమ్మిట్ అనేది జరిగింది. సో ఈ యాన్యువల్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటంటే దేన్ని ఫోకస్ చేస్తూ జరిగిందంటే వాటర్ విజన్ ఎట్ 2047. ఓకే, వాటర్ విజన్ ఎట్ 2047 అనే థీమ్తోని ఈ ఫస్ట్ ఆల్ ఇండియా యాన్యువల్ స్టేట్ మినిస్టర్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఈ 2 రోజుల థీమ్లో ప్రైమ్ మినిస్టర్ గారు ఇనాగ్రేషన్ ప్రాసెస్లో 5P మంత్రాస్కి గాను 5P మంత్రాస్ని పేర్కొనడం జరిగింది. ఆ 5P మంత్రాస్ ఏంటి అంటే పొలిటికల్ విల్, అంటే వాటర్ డెవలప్మెంట్ కోసం ఇండియాలో వాటర్ స్కేర్ సిటీని అరికట్టడం కోసం అని చెప్పేసి ఈ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించారు. దాంట్లో భాగంగా ఇనాగ్రల్ ఫంక్షన్లో ప్రైమ్ మినిస్టర్ గారు 5P అనే ఒక మంత్రాన్ని అంటే 5Pలని ప్రొనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో ఆ 5Pలలో ఫస్ట్ది వచ్చేసి పొలిటికల్ విల్ అనేది ఉండాలి. అంటే రాజకీయ ఎవరైతే ప్రభుత్వాలు ఉంటాయో ఆ ప్రభుత్వాలు అనేది వాటర్ డెవలప్మెంట్ అనేది ప్రోత్సహించాలి అని చెప్పేసి, అలాగే పబ్లిక్ ఫైనాన్సింగ్ అనేది ఉండాలి అని, అలాగే పార్ట్నర్షిప్స్ అనేది ఉండాలి అని, పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ఉండాలి, పర్సుయేషన్ ఆఫ్ సస్టైనబిలిటీ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది 5P మంత్రాస్లో. దాంట్లో భాగంగా 5 థిమాటిక్ బేసిస్ను బేస్ చేసుకొని కాన్ఫరెన్స్ అనేది జరిగింది. ఆ 5 థిమాటిక్స్ ఏంటంటే, ఫస్ట్ థిమాటిక్ వచ్చేసి వాటర్ సెక్యూరిటీ ఇన్ వాటర్ డెఫిషిట్, వాటర్ సర్ప్లస్ అండ్ ఇన్ హిల్లీ రీజియన్స్ అని చెప్పేసి. సెకండ్ థిమాటిక్ వచ్చేసి వాటర్ యూజ్ ఎఫిషియన్సీ ఇంక్లూడింగ్ ది రీయూజ్ ఆఫ్ వాటర్ అండ్ గ్రే వాటర్. థర్డ్ థిమాటిక్ సెషన్ వచ్చేసి వాటర్ గవర్నెన్స్ పైన థర్డ్ థీమ్ ఉందండి. ఓకే, ఫోర్త్ సెషన్ వచ్చేసి అడ్రస్ ది ప్రజెంట్ సినారియో ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇన్ ది కంట్రీ అండ్ ది మెజర్స్ అనేటివి తీసుకోవాలి. ప్రజెంట్ క్లైమేట్ చేంజ్ ఏ విధంగా ఉంది, దానికి తగ్గట్టుగా మెజర్స్ అనేటివి తీసుకోవాలనేది ఫోర్త్ థీమ్ అన్నమాట. ఫిఫ్త్ థీమ్ వచ్చేసి వాటర్ క్వాలిటీ ఉండాలి, డీల్స్ విత్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ వాటర్ క్వాలిటీ ఇన్ డ్రింకింగ్ వాటర్, సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్. ఓకే, వాటర్ క్వాలిటీ అనేది ఫిఫ్త్ థీమ్ అన్నమాట. ఫస్ట్ థీమ్లో వచ్చేసి వాటర్ సెక్యూరిటీ అనేది కావాలి, సెకండ్ థీమ్లో వచ్చేసి వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది, థర్డ్ థీమ్ వచ్చేసి వాటర్ గవర్నెన్స్ అనేది, ఫోర్త్ థీమ్ వచ్చేసి క్లైమేట్ చేంజ్లో ప్రజెంట్ ఎలా ఉంది, రాబోయే కాలంలో ఎలా డీల్ చేయాలి అని చెప్పేసి, అలాగే ఫిఫ్త్ థీమ్ వచ్చేసి వాటర్ క్వాలిటీ పైన ఉందన్నమాట. ఈ 5 థిమాటిక్స్ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆల్ ఇండియా యాన్యువల్ మినిస్టర్ కాన్ఫరెన్స్ ఆన్ వాటర్ అనేది జరిగింది. సో ఏ థీమ్ పైన అంటే వాటర్ విజన్ 2047 పైన జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డర్టియెస్ట్ రైల్వే స్టేషన్స్ అనేది న్యూస్లో ఉంది అనమాట. మనకు అందరికీ తెలుసు క్లీనెస్ట్ రైల్వే స్టేషన్స్ అనేవి మనం ఆల్రెడీ అనౌన్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా కూడా డర్టియెస్ట్ అంటే దేశంలోనే డర్టియెస్ట్ రైల్వే స్టేషన్స్ ఏవి ఉన్నాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఏంటి, దాదాపుగా టాప్ 10 వచ్చేసి ఇక్కడ ఉన్నాయండి.
టాప్ 10లో వచ్చేసి పెరంగలత్తూర్ తమిళనాడులోని పెరంగలత్తూర్, అలాగే గుండి తమిళనాడే ఫస్ట్ 2 పొజిషన్లో ఉన్నాయి. తర్వాత ఢిల్లీ సదర్ బజార్ వచ్చేసి టాప్ 3లో ఉంది. సో ఈ విధంగా వచ్చేసి టాప్లో ఉన్నటువంటి టాప్ 10లో ఉన్నటువంటి డర్టీయెస్ట్ రైల్వే స్టేషన్స్. సో ఇది డర్టీయెస్ట్ రైల్వే స్టేషన్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇండియాస్ లార్జెస్ట్ యూనిట్ ఫర్ హ్యూమన్ పీస్ మేకర్స్. ఓకే, సూడాన్లో డిప్లాయ్ చేయబోతున్నారు పీస్ మేకర్స్ అనేవాళ్ళు. యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి పీస్ మేకర్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఎక్కడైనా క్రైసిస్ ఏర్పడినప్పుడు ఇరు దేశాలు, ఇప్పుడు సపోజ్ ఉక్రెయిన్ వార్, రష్యా వార్ జరుగుతుంది, అక్కడ పీస్కు సంబంధించినటువంటి కొన్ని యాక్టివిటీస్, అంటే ప్రజలకు ఫుడ్ అందించడం కానీ, ప్రజలకు సెక్యూరిటీ ఇవ్వడం కోసం అని చెప్పేసి యుద్ధం జరుగుతాయి. కాకపోతే ఇక్కడ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ అనేది జరగాలి, ప్రజలు ఎవరైనా గాయపడతాయి. సో ఇలాంటి యాక్టివిటీస్ చేయడం కోసం అని చెప్పేసి టెర్రరిస్టుల దాడిలో గాయపడిన వారికి ఇలా ట్రీట్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ పీస్ మేకర్స్ అనేది యునైటెడ్ నేషన్స్ వారు కండక్ట్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా ఇండియా నుంచి పీస్ మేకర్స్ అనేది సూడాన్కి వెళ్ళబోతుంది. సో దీంట్లో భాగంగా అంటే 2007 తర్వాత హైయెస్ట్ పీస్ మేకర్స్ అనమాట. ఓకే, సో దీంట్లో భాగంగా సెకండ్ లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ టు ది యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్ మిషన్. ఓకే, ఇండియా నుంచి వెళ్ళిన పీస్ మేకర్స్లలో వరల్డ్లోనే సెకండ్ పొజిషన్లో ఉంది. ఓకే, సో మొత్తంగా వచ్చేసి 12 మిషన్స్లో పాల్గొనడం జరిగింది. బంగ్లాదేశ్లో 7017, అంటే మెయిన్గా వచ్చేసి బంగ్లాదేశ్ టైంలో 7017 మెంబర్స్ని, అప్పుడు ఏది 1971-72 సారీ అండి, ఆఫ్టర్ బంగ్లాదేశ్ యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్స్లో బంగ్లాదేశ్ వచ్చేసి టాప్లో ఉంది. తర్వాత ఇండియా వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉంది. మొత్తంగా వచ్చేసి 5887 పీస్ మేకర్స్ని ఇండియా నుంచి పంపించడం జరిగిందన్నమాట. సో ఈ యునైటెడ్ నేషన్స్ పీస్ మేకర్స్ వచ్చేసి మొత్తంగా 3 బేసిక్ ప్రిన్సిపల్స్ పైన వర్క్ చేస్తారు. ఒకటి కంటెంట్ ది పార్టీస్, తర్వాత ఇంపార్షియాలిటీ, నాన్ యూజ్ ఆఫ్ ఎక్సెప్ట్ సెల్ఫ్ డిఫెన్స్ ఆఫ్ ది మ్యాండేట్. ఓకే, ఈ 3 బేసిక్ ప్రిన్సిపల్స్ పైన యునైటెడ్ పీస్ మేకర్స్ వాళ్ళు పనిచేయడం జరుగుతుందన్నమాట. అంటే ఈ మెయిన్గా ఏది పీస్ మేకర్స్ని బ్లూ హెల్మెట్స్ ధరిస్తూ ఉంటారు. బ్లూ హెల్మెట్స్ అంటే ఏం లేదండి, బేసిక్గా వేరియస్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి మిలిటరీ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఒకే యునైటెడ్ నేషన్స్ కమాండ్ కింద వర్క్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీళ్ళు బ్లూ హెల్మెట్స్ అనేది ధరించడం జరుగుతుంది. సో దీంట్లో భాగంగా స్టెబిలిటీ, సెక్యూరిటీ అండ్ పీస్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా వచ్చేసి ఇండియాస్ లార్జెస్ట్ సింగిల్ యూనిట్ ఆఫ్ ఉమెన్ పీస్ మేకర్స్ని మనం సూడాన్కి పంపించబోతున్నాము, అందుకని చెప్పేసి న్యూస్లో ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అంబేద్కర్ ఏ లైఫ్ అనేది బుక్ న్యూస్లో ఉంది. దీన్ని ప్రజెంట్గా పార్లమెంటరీ అయినటువంటి శశి తరూర్ గారు ఈ బుక్ని రచించడం జరిగింది. అంబేద్కర్ ఏ లైఫ్ అనే బుక్ని రచించడం జరిగింది. కితాబ్ కోల్కతా ఈవెంట్లో భాగంగా అంబేద్కర్ ఏ లైఫ్ అనే బుక్ని శశి తరూర్ గారు బుక్ని రిలీజ్ చేయడం జరిగిందన్నమాట మార్కెట్లోకి. సో ఇదొక ఏది అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్ బయోగ్రఫీ అన్నమాట. వారు ఏ దేశం అంటే ఎక్కడ వారు పుట్టి నుంచి చావు వరకు, పుట్టుక నుంచి చావు వరకు వేరియస్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ని అన్నిటినీ కూడా కలిపి ఒక ప్రాపర్ బయోగ్రఫీని అనేది రాయడం జరిగిందన్నమాట. సో ఇది ఏది అంబేద్కర్ ఏ లైఫ్ అనే బుక్ను ఎవరు రచించారు అంటే అది శశి తరూర్ గారు. ఓకే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి గ్రామాల్లో మనము ఆల్రెడీ కమ్యూనిటీ పోస్టింగ్ మన తెలుగు T1 అకాడమీ ఏదైతే ఉందో T1 అకాడమీలో మనము ఈ విధంగా మనము రోజు కూడా ఒక 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం వీక్లీ కరెంట్ అఫైర్స్లో ఇలాంటి కరెంట్ అఫైర్స్ కొంతవరకు పెట్టకపోవచ్చు, కాకపోతే ఇలా ఈ చిన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఆ చిన్న కరెంట్ అఫైర్స్ని మనము ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్టింగ్లో పెడుతున్నాము. ఖచ్చితంగా కమ్యూనిటీని ఫాలో అవ్వండి, లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే, సో గ్రామాల్లో జలదూత అని చెప్పేసి ఎవరు నిర్వహించబోతున్నారు, సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిర్వహించబోతుంది. దీంట్లో ఏంటి, గ్రామాల్లో ఏటా 2 సార్లు భూగర్భాలలో జలమట్టం ఏ విధంగా ఉంది అని టెస్ట్ చేయడానికి అని చెప్పేసి గ్రామాల్లో జలదూత అనే స్కీమ్ తీసుకురావడం జరిగింది. గ్రామాల్లో భూగర్భ జలాల పరిస్థితిపై ఖచ్చితమైన గణాంకాల నమోదు చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ
కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించిందన్నమాట. ఈ మేరకు ఒక్కో ఊర్లో 2-3 బావుల గుర్తించి వాటిలో నీటి మట్టాల వివరాలను గ్రామాల అభివృద్ధి ప్రణాళికల్లో భాగం చేయనుంది. ఓకే, బావుల్లో భూగర్భ జల మట్టాలను కొలిచే బాధ్యతను ఉపాధి హామీ క్షేత్ర సహాయకులకు అప్పగించిందనమాట. వీరిని జలదూత్గా వ్యవహరిస్తారని, వివరాల నమోదుకు ప్రత్యేకమైన మొబైల్ ప్యానెల్ను రూపొందించినట్లు తెలిపిందనమాట. సో ఇది ఏంటి, మెయిన్గా ప్రతి ఇయర్ కూడా 2 సార్లు ఏంటి మెయిన్గా మన గ్రామాలలో వేరే ఎక్కడెక్కడ ఒక 2-3 బావులను సెలెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి జలమట్టాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత హైట్లో ఎంత డీప్గా ఉన్నాయి అనేది ఒక డాటా సేకరించడం కోసం అని చెప్పేసి నిర్వహించుతుంది. సో దీంట్లో భాగంగా ఉపాధి హామీ ఏదైతే పథకం నిర్వహిస్తున్నటువంటి వాలంటీర్స్ ఉంటారుగా, ఆ వాలంటీర్స్ని ఈ జలదూత్గా వ్యవహరిస్తారన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణలో తెలంగాణ జోరు అంటున్నారు. ఇది కరెంట్ అఫైర్ టాపిక్ అండి. సో దానికి సంబంధించినటువంటిది కూడా మనం కమ్యూనిటీ పోస్ట్లో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఫాలో అవ్వాలి, తప్పకుండా ఫాలో అవ్వండి కమ్యూనిటీ పోస్ట్లో ఖచ్చితంగా. ఎందుకంటే మేము ఖచ్చితంగా 3 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనేవి ఆ రోజుకు గాను మేము కమ్యూనిటీ పోస్ట్లో పెడుతున్నాం కాబట్టి. సో డిసెంబర్ నెలలో రిలీజ్ చేసినటువంటి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణలో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్స్ చాలా మటుకి బెటర్ పర్ఫార్మెన్స్ చేశాయన్నమాట. గత సంవత్సరంలో కూడా రాజన్న సిరిసిల్ల డిస్టిక్ గత సంవత్సరం కూడా 4 స్టార్ రేటింగ్ ఏదైతే ఉందో ఈ 4 స్టార్ రేటింగ్లో మనకి ఈ స్వచ్ఛ భారత్ గ్రామీణలో భాగంగా రాజన్న సిరిసిల్ల లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ ఇయర్ కూడా ఫస్ట్ 3 ప్లేసెస్ని ఆల్ ఓవర్ ఇండియాలోనే ఫస్ట్ 3 ప్లేసెస్ని తెలంగాణకు సంబంధించినటువంటి 3 డిస్ట్రిక్ట్స్ సొంతం చేసుకున్నాయి. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల, సెకండ్ వచ్చేసి కరీంనగర్ డిస్టిక్, తర్వాత వచ్చేసి పెద్దపల్లి డిస్టిక్. ఈ 3 డిస్టిక్స్ మొత్తంగా టాప్ 10లో 4 డిస్టిక్స్ ఉంటే ఆ 4 డిస్టిక్స్లలోకి వెళ్ళి తెలంగాణ నుంచి 4 డిస్టిక్స్ ఈ 4 రేటింగ్స్లో ఉంటే దాంట్లో భాగంగా ఫస్ట్ 3 ప్లేసెస్ కూడా తెలంగాణ డిస్ట్రిక్ట్సే సొంతం చేసుకున్నాయి. వాటి యొక్క ఆర్డర్ ఏంది, ఫస్ట్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల, సెకండ్ వచ్చేసి కరీంనగర్, థర్డ్ వచ్చేసి మనకి పెద్దపల్లి డిస్టిక్. ఓకే, 4 స్టార్ రేటింగ్లో. అలాగే 3 స్టార్ రేటింగ్ కేటగిరీలో వచ్చేసి మొత్తంగా 26 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి 3 స్టార్ రేటింగ్లో. ఓకే, స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణలో భాగంగా తెలంగాణ హవా కొనసాగింది. డిసెంబర్ నెల ప్రగతిలో కూడా రాష్ట్రం ముందు వరుసలో నిలిచింది. బహిరంగ విసర్జన నిర్మూలనకు ప్లస్ కేటగిరీలో 4 స్టార్ రేటింగ్, అంటే బహిరంగ విసర్జన నిర్మూలనలో ప్లస్ కేటగిరీలో 4 స్టార్ రేటింగ్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో రాజన్న సిరిసిల్ల మొదటి స్థానాన్ని నిలబెట్టుకుందన్నమాట. తర్వాత కరీంనగర్, పెద్దపల్లి ఉన్నాయి. అలాగే వచ్చేసి 3 స్టార్ రేటింగ్ కేటగిరీలో తొలి స్థానం సిద్దిపేటకు వచ్చింది. ఓకే, దీంట్లో కూడా తొలి స్థానం సిద్దిపేటకు వస్తే సెకండ్ ప్లేస్ వచ్చేసి జగిత్యాల నిలిచిందన్నమాట. ఓకే, చూడండి, గుర్తుపెట్టుకోండి. అందులో 4 స్టార్ రేటింగ్లో కూడా మనము టాప్ 3 ప్లేసెస్ ఉంటే ఇక్కడ 3 స్టార్ రేటింగ్లో కూడా మనం 2 ప్లేసెస్ని సొంతం చేసుకున్నాం. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సిద్దిపేటకు వస్తే సెకండ్ ప్లేస్ వచ్చేసి జగిత్యాల డిస్టిక్ వచ్చింది. ఓకే, ఇది స్వచ్ఛ సర్వేక్షణకు సంబంధించినటువంటి న్యూస్. అలాగే వచ్చేసి డిజిటల్లోకి సుప్రీం తీర్పులు మొత్తానికైతే అంటే డిజిటలైజ్ చేయాలి సుప్రీం యొక్క తీర్పులను అని చెప్పేసి అంటే ఈ న్యాయ వ్యవస్థని ఇంకెక్కువగా డిజిటలైజ్ చేయాలన్న ఉద్దేశంలో భాగంగా ఇంకొక ముందడుగు పడిందన్నమాట. సో 1950 నుంచి 2017 మధ్యలో ఉన్నటువంటి వేరియస్ నివేదికలను అలాగే సుప్రీంకోర్టు యొక్క తీర్పులను అన్నింటినీ కూడా దాదాపుగా 34,000 అంటే 34,000 పైచీలకు 34,013 తీర్పులను అలాగే 1950 నుంచి 2017 మధ్యలో సుప్రీంకోర్టు యొక్క నివేదికలు అన్నింటినీ కూడా డిజిటలీకరణ చేస్తూ ఒక యాప్ను తీసుకురావడం జరిగిందన్నమాట. దీన్ని చీఫ్ జస్టిస్ అయినటువంటి డివై చంద్రచూడ్ గారు మార్గదర్శకాల మేరకు దీన్ని ఆవిష్కరించడం జరిగిందన్నమాట. సో దీన్ని ఏమని పిలుస్తారు అంటే ఎలక్ట్రానిక్ సుప్రీంకోర్టు రిపోర్టు ఈఎస్పిఆర్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఈఎస్పిఆర్ పోర్టల్ దేనికి సంబంధించిందంటే సుప్రీంకోర్టు యొక్క తీర్పులు డిజిటలీకరణలో భాగంగా ఈ ఈఎస్పిఆర్ని తీసుకురావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 90 సెకండ్లోనే భూసార పరీక్ష. ఓకే, కాన్పూర్కు సంబంధించినటువంటి ప్రొఫెసర్ కాన్పూర్ ఐఐటి కాన్పూర్కు సంబంధించినటువంటి ప్రొఫెసర్ గారు ఈ పరికరాన్ని మనకు డెవలప్ చేయడం జరిగింది. ఎవరు అండి? ఐఐటి కాన్పూర్ ప్రొఫెసర్ అయినటువంటి ప్రొఫెసర్ జైత్ సింగ్ వారు
ఈ ఏది 90 సెకండ్లలోనే భూసార పరీక్ష నిర్వహించేటువంటి పరికరాన్ని కనుగొనడం జరిగిందన్నమాట. ఓకే, దీని ద్వారా ఏంటి, దాదాపుగా 2 గ్రాముల పొడిపట్టి వేస్తే దానికి పూర్తి డీటెయిల్స్ అంటే ఏది ఆ మట్టి గురించి అంటే ఆ సాయిల్ గురించి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వితిన్ 90 సెకండ్స్లోనే మనకు రావడం జరుగుతుంది. ఓకే, సో ఇవి వీక్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో కమ్యూనిటీ పోస్ట్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి, ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే T1 అకాడమీని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.